తక్కువ సమయంలో ఎక్కువ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడమే స్మార్ట్ పీపుల్ చేసే పని. న్యూస్ పేపర్ లాంటి క్లారిటీ, న్యూస్ ఛానల్స్ కంటే క్వాలిటీ. ఏంటి ఇంకేంటి? 4 Sides TV యాప్ డౌన్లోడ్ ఇట్. Good evening and welcome to 4 Sides TV. You're watching Political Thought with me Avinash Janagama. GST పాప్కార్న్ మీద జిఎస్టీ వేసేటువంటి అంశం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది ఇప్పుడు దేశవ్యాప్తంగా. ప్యాక్డ్ పాప్కార్న్, ప్రీ ప్యాక్డ్ పాప్కార్న్, లేబుల్డ్ రెడీ టు ఈట్ స్నాక్స్పై 12% జిఎస్టీ, క్యారమెల్డ్ పాప్కార్న్ అయితే 18% జిఎస్టీ, ముందస్తుగా ప్యాక్ లేదా లేబుల్ చేయకపోతే 5% జిఎస్టీ వర్తింపు, జిఎస్టీ మండలి నిర్ణయాలను తప్పుపడుతున్నటువంటి రాజకీయ నాయకులు. అసలు ఈ జిఎస్టీ యాక్చువల్గా ఈ 18% జిఎస్టీ అనేటువంటి అంశం ఏదైతే ఉందో ఇదే ఇప్పుడు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. ఆఖరికి తినే వస్తువులు, సినిమా టికెట్లు ఆల్రెడీ ఇప్పటికీ చాలా పెద్ద ఎత్తున రేట్లు ఆకాశాన్ని అంటుతా ఉన్నాయంటే పాప్కార్న్స్ పైన కూడా చిన్నపిల్లలు లేదా సినిమా చూస్తూ ఎంజాయ్ చేసేటువంటి వాళ్ళు కూడా ఆ పాప్కార్న్ తినేటువంటి ఆలోచన నుంచి కూడా తప్పించుకోవాలి అనేటువంటి ఆలోచనకి బీజేపీ ప్రభుత్వం ప్రజలు నెట్టేస్తుందా అని ఇదే ఇవాళ మన మేజర్ పొలిటికల్ థాట్లో ఉండేటువంటి డిస్కషన్. మనతో పాటు జాయిన్ అయితే ఉన్నారు తులసిరెడ్డి గారు, కాంగ్రెస్ నాయకులు, నేతి మహేశ్వర్ రెడ్డి గారు, చార్ట్ అకౌంటెంట్, అలాగే గీతా ఆనంద్ గారు అనలిస్ట్, రామ్మోహన్ రావు గారు కూడా సీనియర్ జర్నలిస్ట్ అలాగే అనలిస్ట్ జాయిన్ అవుతా ఉన్నారు. సో ముందుగా తులసిరెడ్డి గారితో మొదలెడదాం. తులసిరెడ్డి గారు, మీరు ఎలా చూస్తున్నారు సార్ పాప్కార్న్ పై ఈ 12% to 18% జిఎస్టీ అనేటువంటిది, ప్యాక్డ్ అన్ప్యాక్డ్ అనేటువంటి ఈ విషయాన్ని? నేను దాని గురించి పూర్తిగా స్టడీ చేయలేదు, కానీ ఓవరాల్ గా కేంద్ర ప్రభుత్వానికి వచ్చే రూపాయి రాక రూపాయి పోక మనం ఆలోచించినప్పుడు కేంద్ర ప్రభుత్వానికి రూపాయి రాక ఈ 2024-25 ఆర్థిక సంవత్సరానికి టోటల్ గా రూపాయి రాక 48.21 లక్షల కోట్ల రూపాయలు, 48.2 లక్షల కోట్ల రూపాయలు. దీంట్లో అప్పు 16.91 లక్షల కోట్ల రూపాయలు, అంటే 27% అప్పులు. మొత్తం కేంద్ర ప్రభుత్వానికి వచ్చే రూపాయి రాకలో 27% అప్పులు, 73% ట్యాక్స్ రెవెన్యూ, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. ఇది దీంట్లో ఈ ట్యాక్స్ రెవెన్యూ అప్పులు పోను మిగతా 73లో 9% పన్నేతర ఆదాయం, నాన్ ట్యాక్స్, 64% ట్యాక్స్. ఈ 64%లో 18% జిఎస్టీ, 19% ఐటీ, 17% కార్పొరేట్ ట్యాక్స్, 5% ఎక్సైజ్, 4% కస్టమ్. కాబట్టి ప్రభుత్వానికి ఏదో విధంగా ఆదాయం వచ్చేది ఒకటి అప్పు అనేది మనమే విమర్శిస్తాం. కాబట్టి దీనికి రెండే మార్గాలు, ట్యాక్స్, నాన్ ట్యాక్స్ రెవెన్యూ. నాన్ ట్యాక్స్ రెవెన్యూ స్వల్పంగా ఉంటుంది. ట్యాక్స్ రెవెన్యూ వచ్చేసి 64% ట్యాక్స్ రెవెన్యూలో 18% జిఎస్టీ, 19% ఐటీ, 17% కార్పొరేట్ ట్యాక్స్, 5% ఎక్సైజ్, 4% కస్టమ్స్. ఇది ఓవరాల్ గా. ఇంకా 18% జిఎస్టీ ఆదాయాన్ని ఏ విధంగా, దాంట్లో 5% ఏవి, 12% ఏవి, 18% ఏవి అని ఇంకా నిర్ణయించుకొని ఆ ఆదాయం వచ్చేసి ఆ 18% టోటల్ ఆదాయంలో వచ్చేటట్టుగా చూసుకోవాలా. ఆ ఆదాయంతో వచ్చేసి మిగతా రూపాయి పోక, దాంట్లో స్టేట్స్ షేర్ ఇవ్వాలా, ఇంట్రెస్ట్ కట్టాలా, సెంట్రల్ స్కీమ్స్ ఉంటాయి, సెంట్రల్లీ స్పాన్సర్డ్ స్కీమ్స్ ఉంటాయి, డిఫెన్స్ కు ఉంటుంది, సబ్సిడీస్ కు, పెన్షన్స్ కు, ఇవన్నీ ఇంకా వచ్చింది దాంట్లో పెట్టాలి. కాబట్టి ఏ ప్రభుత్వం అయినా రూపాయి రాక రూపాయి పోక చూసుకోవాలా. దాన్ని బట్టి రకరకాల జిఎస్టీలో ఇప్పుడు ఆ 18%లో ఈ శాతాలు చూసుకొని ఏ శాతం కింద దేన్ని పెట్టాలా, దేనికి ఎగ్జామ్షన్ ఇవ్వాలా అనే దాని కింద ఉండేదాంట్లో ఈ పాప్కార్న్ అనేది ఒకటి. పాప్కార్న్ వచ్చేసి దీన్ని ఒకటి జనరల్ గా వచ్చేసి తినే వస్తువు కింద భావించవచ్చు, పిల్లలు తినే వస్తువు. కానీ అట్ ది సేమ్ టైం వచ్చేసి సినిమా హాల్లో ప్రధానంగా వచ్చేసి వాడేది, తినే ఇంటర్వెల్ టైంలో వాడేది కూడా ఇదే. కాబట్టి దీన్ని వివిధ రకాలుగా వచ్చేసి రకరకాలుగా దాంట్లో ప్యాకెడ్ అయితే ఎంత, లేబుల్ అయితే ఎంత, దాంట్లో ఏదైనా మసాలా వేసింటే ఎట్లా, ఇవన్నీ ఆ 3 రకాలు వచ్చేసి కాంప్లికేటెడ్ గా ఉన్నాయి. ఇది ఒకటి ట్యాక్స్ వేయాలన్నా వద్దా, ఉంటే దేని కింద వేయాలా, 5%, 12%, 18%, అసలు ట్యాక్స్ వేయకూడదా, ఒకవేళ ట్యాక్స్ వేస్తే సింప్లిఫికేషన్ కాంప్లికేటెడ్ గా ఉంది వచ్చేసి అది దేని కింద వస్తుందో ఆ పాప్కార్న్ అర్థం కాని పరిస్థితుల్లో కొంత కన్ఫ్యూజ్ గా ఉంది. కాబట్టి దాని మీద చర్చ జరుగుతా ఉంది. కాబట్టి కొంత ఏదైనా సరే సింపుల్ గా ఉంటేనే, ప్రిసైజ్ అండ్ కన్సైజ్, సింపుల్ గా ఉండాలి ప్రొసీజర్. కాంప్లికేటెడ్ గా ఉంటే గన అది
ఎవరికైనా వ్యాపారస్తులకు ఇబ్బందే, తర్వాత ప్రభుత్వాలు కూడా ఏదో విధంగా దాన్ని తప్పించుకునే మార్గాలు చూస్తారు. కాబట్టి ప్రిసైజ్ అండ్ కన్సైజ్ ఉంటే బాగుంటుంది నా అభిప్రాయం. రైట్. మనం మహేశ్వర్ రెడ్డి గారికి వెళ్దాం. నేత్ మహేశ్వర్ రెడ్డి గారు, చార్టెడ్ అకౌంటెంట్ కాబట్టి మీరు ఈ అంశాన్ని ఎలా చూడాలి సార్? అసలు దీని మీద 18%, 5, 12, 18 ఈ 3 స్లాబ్స్ ఉన్నాయి. దీంట్లో ఏది దేని కిందకి వెళ్తుంది సార్? అసలు పాప్కార్న్ మీద జిఎస్టీ ఏంటి సార్? అవినాష్ గారు, ఎందుకంటే మా సామాన్యుడి నుంచి వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం ఎక్స్పర్ట్స్ కనుక మాట్లాడితే బాగుంటది అనిపించింది. మేము సామాన్యుడి సమస్యలు చెప్పిన తర్వాత దానికి అవసరం పరిష్కారం వాళ్ళు చూపెడితే సరే అక్కడికి వెళ్దాం సార్. క్షమించాలి రామోహన్ గారు, నో వరీస్. మహేశ్వరరావు గారు పాప్కార్న్ తింటున్నట్టున్నారు. మహేశ్వరరావు గారు పాప్కార్న్ తినంటుంటే మేము కూడా కొంచెం పాప్కార్న్ విషయం మాట్లాడతాం. అందరికీ నమస్కారం. తులసిరెడ్డి గారు పెద్దలు, మేము ఇద్దరం కలిసి చాలా ప్రయాణం చేసినాం. అది మన రాష్ట్రం అంతా తిరిగినాం. మరి నాకున్న పరిజ్ఞానంలో నేను న్యాయవాదిగా అట్లాగే సామాజిక సేవకునిగా 2 విషయాలు చెప్తాను. ఈ పార్టీల ద్వంద్వ ప్రమాణం జిఎస్టీలో సమస్యల గురించి ప్రస్తావించే ముందు మన జైసల్మేర్లో జరిగిన మీటింగ్ లో పాప్కార్న్ గురించి చర్చ వచ్చింది. అసలు చర్చ రాలే. అసలు చర్చ చేయాల్సింది వేరే. ఈ చిల్లర సిగ్గర్ కదండి అవినాష్ గారు, దీని మీద చర్చ చేసి అసలు సమస్యలు మర్చిపోయారా అంటున్నాను. అసలు జిఎస్టీ పెడదామన్నది కాంగ్రెస్ పార్టీ, ఆయన వ్యతిరేకించిన బీజేపీ పార్టీ. తర్వాత బీజేపీ తీసుకొచ్చింది జిఎస్టీ, అప్పుడు కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది. ఇది ఒకటే కాదు, ఆధార్ కార్డు కానీ, జిఎస్టీ కానీ, రైతు చట్టాలు కానీ, మీరు ఏవైనా సరే 2 ద్వంద్వ ప్రమాణాలు 2 పార్టీలు పాటిస్తున్నాయి. నెంబర్ 1. ఇక ఈ జిఎస్టీ దగ్గరికి వస్తాను. మన జైసల్మేర్లో జరిగిన దానిలో అసలు విడిచిపెట్టి చిల్లర సంగతి మాట్లాడినా నేను అంటున్నాను, విమర్శ. అసలు సంగతి ఏంటంటే జిఎస్టీ రావడం మంచిది. నేను స్పష్టంగా అప్పుడైనా కాంగ్రెస్ పెడతామన్నా మన బీజేపీ పెడతామన్నా నేను సమర్థించిన. ఎందుకంటే మల్టిపుల్ ట్యాక్సెస్ వల్ల చాలా చాలా ఇబ్బంది ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్తాను. నేను కడపలో వారి ఉదాహరణ, కడపలో ఒక బట్టల షాప్కి వెళ్ళాం. మా మిత్రుడు ఉండే వెళ్తే ఆయన చాలా విచారంగా కనపడ్డాడు. ఏందయ్యా అంటే, సార్ వాడు పోతున్నాడు కదా, ఇప్పుడు ఒక ఆయన ట్యాక్స్ ట్యాక్స్ ఆఫీసరు, ఆయన బిడ్డకి పెళ్లికి సంబంధించిన బట్టలన్నీ జిఎస్టీ రాకముందు తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ₹1 కట్టాడు సార్. ఏం చేయాలి సార్, మాకు సంవత్సరానికి వాళ్ళు జరుగుతారు ఇట్లా అని అన్నాడు. ఏది జిఎస్టీ రాకముందు. అంటే ట్యాక్స్ మల్టిపుల్ ట్యాక్స్లు ఉండడం వల్ల ఈ ఏదైతే ట్యాక్సెస్ శాఖలో ఉన్నారో అధికారులు అందరూ బట్టల దుకాణం నుంచి మొదలుపెట్టి అందరినీ దోచుకున్నారు అని చెప్పారు. ట్యాక్సీలు ఎక్కువ, రకరకాల ట్యాక్స్లు ఉండడం వల్ల ఏదైనా సరే మిమ్మల్ని ఎరికిస్తామని భయపడి జిఎస్టీ రావడం మంచిది అనే ఆనాడు కూడా నేను రాకముందు చెప్తున్నాను, వ్యాపారులు ఒప్పుకున్నాను. వచ్చిన తర్వాత జరుగుతున్న లోపాలలో చాలా ట్యాక్సులు రకరకాలుగా 5, 6, 7 స్లాబుల నుంచి స్లాబులు తగ్గించుకుంటూ వస్తున్నారు. చాలా సంస్కరణలు వస్తున్నాయి, కాదంటలేదు. ఈ సంస్కరణలు రావాల్సిన సంస్కరణలు ఇంకా వస్తలేవని నా ఉద్దేశం. ఇప్పుడు ఎందుకంటే పాప్కార్న్ మనం చిల్లరగా భావిస్తున్న అవినాష్ గారు, మీరు సినిమా థియేటర్లు మల్టీప్లెక్స్ లో అయితే 500 అండి పాప్కార్న్. ఇంత పెద్ద బాక్స్ ఇస్తారు, ₹500 పాప్కార్న్. మరి 500కు ట్యాక్స్ 12% లెక్క పెట్టండి. మళ్ళీ ఉప్పు ఉంటే ఒకటి, చక్కెర ఉంటే ఒకటి, రకరకాలుగా. కనుక దాన్ని కూడా చిల్లర సమస్యగా పరిగణించే అవసరం లేదు. ఇవాళ అది కూడా భారంగా అయింది. కానీ అసలైన సంస్కరణ ఏం రావాలంటే మన అవినాష్ గారు, మొట్టమొదటి సంస్కరణ ఏదైతే జిఎస్టీలో ఈ స్లాబ్ల సంఖ్య తక్కువ కావాలి. ఇందులో మళ్ళీ చిన్న భేదాలు ఉండొద్దు. మల్టిపుల్ ట్యాక్సెస్ ఇక్కడ అట్లా ఉన్నాయి అనుకోండి, కష్టం. అసలైన సంస్కరణ ఏంటంటే ఆరోగ్య బీమాలో జరగాలి. ఆరోగ్య బీమా గురించి ఎవరైనా పట్టించుకుంటారు? జిఎస్టీలో మన చర్చ వచ్చింది. నేను జిఎస్టీ సమావేశాలు అన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాను. జిఎస్టీలో ఎంతమంది చర్చ వచ్చిందంటే మొన్న ఈ ఆరోగ్య బీమాలు ఎందుకు ట్యాక్స్ అని, మన జిఎస్టీ ఎందుకు అని దాని మీద వచ్చి తగ్గించాలని ప్రతిపాదన పెట్టిండ్రు. కానీ కేంద్రము పరిశీలిస్తామన్నది కానీ తగ్గియాలి. ఆరోగ్య బీమా 2 రకాలండి. ఒకటేమో ఎవరైనా కంపెనీ వాడు ఉద్యోగం చేస్తున్నా వాళ్ళకి వస్తుంది ఆరోగ్య బీమా. అది ఆరోగ్య బీమా వాడు కట్టుకుంటారు, వీళ్ళకి పెద్ద పడది. అది ఒక ఉద్యోగం ఉంది అనుకోండి, ఏదైనా ప్రైవేట్ కంపెనీలో వాళ్ళు కట్టుకుంటారు. కానీ సామాన్య అలాంటి వాళ్ళు ఆరోగ్య బీమా ప్రైవేట్ కి తీసుకోవాలనుకుంటే చాలా అవుతుంది. ఇప్పుడు ఉదాహరణ, నాకు 67 ఏళ్ళు, నా ప్రీమియం ఎక్కువ ఉంటుంది ఆరోగ్య బీమా. మళ్ళీ పోతుంది, అది మళ్ళీ కనీసం సంవత్సరం తర్వాత మడికి రాదు. ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటాను, ఆ బీమా వాడుకోవడానికి సిక్ కావాలని కోరుకోను. కానీ ఇవాళ ఏమవుతుందంటే, అందుకని మన ఆరోగ్య విధానం మన జీవిత విధానం సరిగ్గా మార్చుకుంటే, లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఏం రావు. బీపీ లేదు, షుగర్ లేదు. ఇప్పుడు ఏమంటున్నానంటే, ఒక మాట సంస్కరణ విషయానికి వస్తే, ఇక్కడ ఆరోగ్య బీమాలో సంస్కరణ కావాలని కోరుకుంటున్నాం. కానీ అవుతుందా? వాళ్ళ ₹1,000 కట్టుకొని సంవత్సరానికి 25-30 వేల రూపాయలు కడితే తప్ప ఒక 60 ఏళ్ళు దాటిన వాడికి ఆరోగ్య బీమా లభిస్తుంది. సంవత్సరానికి మళ్ళీ పోతుంది కనుక, మునిగిపోతుంది కనుక దీనిలో సంస్కరణలు కావాలి. రెండోది అసలైన సంస్కరణ ఏంటంటే, ఈ జిఎస్టీలో సగం వస్తాయి కదా, ఎస్జిఎస్టీ, సిజిఎస్టీ కదా. ఈ సగం రావడానికి అందులో చాలా రాష్ట్రాలు ఏం చేస్తున్నాయంటే, ఎట్లాగో కొన్ని సెస్లలో వాటా వస్తుంది. ఇంతకుముందు తులసిరెడ్డి గారు మంచి చెప్పింది. ఎందుకంటే ఎట్లాగో ట్యాక్స్లలో మన సెస్సులు ఉన్నాయి కదా, ఈ సెస్సులలో వాటా వస్తలేదు.
ఓన్లీ జిఎస్టీలో మాత్రం సగం వాట వస్తుంది. మామూలు రాష్ట్రాలు కోరుకునేటి ఏం చేస్తుంది, ఎట్లానే పెంచేది నష్టం ఉంది, పెంచితే బదనాం వాళ్ళు అవుతారు కదా, మనకేంటి మన సగం మనకు వస్తుందని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ సమస్య కాదు, రెండింటి మీద ట్యాక్సులు లేవు. అంటే ఈ ట్యాక్స్ పరిధిలోకి జిఎస్టీలోకి రావడం లేదు. ఒకటి పెట్రోల్, రెండోదేమో మద్యం. ఈ రెండు జిఎస్టీ పరిధిలోకి రావు. ఇష్టం ఉన్నట్టు రాష్ట్రాలు దోచుకుంటాయి, కేంద్రాలు దోచుకుంటాయి. అక్కడ సమస్య. సరే, మద్యం తాగే వారి గురించి కొంచెం చులకన భావం ఉండొచ్చు, కానీ నేనేమంటే మద్యం కూడా ఒక కన్జ్యూమర్ కదా పనిచేది. సార్ మద్యం గురించి చులకన భావన ఎందుకు సార్? మన తెలుగు రాష్ట్రాల్లో అత్యంత ఇన్కమ్ తెచ్చి పెడుతున్నటువంటి శాఖలు రెండు అవే. మద్యం గురించి నేను తాగని మాట్లాడితే కష్టం కదా అని నేను అనుకుంటాను. అంటే మద్యం గురించి మాట్లాడి ఎందుకు అంటున్నా అంటే, దీనిలో ట్యాక్సెస్ సరళీకరణ జరగాలి. ఇక్కడ కూడా చెప్పండి, మాక్సిమం 28% ఉందండి, పెట్టేయండి, నష్టం ఉంది, 28% పెట్టండి. కానీ అట్లా కాదు, ఇప్పుడు వ్యాటును మన ఎక్సైజ్ ఇవన్నీ కలిపితే తడిసి మోపడి అవుతుంది. అట్లాగే మన పెట్రోల్, డీజిల్, ఇంధనం మీద కూడా అడ్డగోలు ట్యాక్సులు ఉన్నాయి. ఇవాళ మనకు నిజంగా సగం డబ్బులకు వచ్చేది, కానీ వాడు ఏంటంటే లక్షలాది కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వానికి, కాంగ్రెస్ ఉండొచ్చు, బీజేపీ ఉండదు, నాకు ఏమో సంబంధం లేదు. ఇప్పుడు చాణక్యుడు ఎప్పుడో అంటాడు, పన్ను నొప్పి కలగకుండా ఈ పన్ను నొప్పి కాదు, పన్ను వీగడం ఎట్లనో పన్నును ఎట్లా వసూలు చేయాలి. నేను మళ్ళీ వస్తా రామ్మోహన్ గారు మీ దగ్గర, మళ్ళీ వద్దాం, ఎందుకంటే చాలా రైట్. అయితే ఈ రకంగా నేను మహేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళే కంటే ముందు నాకు తెలిసి మళ్ళీ గీతానంద్ గారితో ఒకసారి మాట్లాడిస్తే బాగుంటుంది, ఎందుకంటే ఆయన కూడా అనలిస్ట్ కాబట్టి. తర్వాత సీఏ గారితో మాట్లాడిస్తే బాగుంటుందేమో, అంటే ప్రాపర్ ప్రొసీజర్ కూడా ఉంటుంది అనేటువంటిది నా ఉద్దేశం. గీతానంద్ గారు, మీ మైక్ మ్యూట్లో ఉంది. ఆనంద్ గారు మీరు మ్యూట్లో ఉన్నట్టున్నారు. ఆనంద్ గారు మీ వాయిస్ స్టిల్ రావట్లే. ఇప్పుడు వస్తుంది. యా, ఆనంద్ గారు. ఆనంద్ గారి వాయిస్ మళ్ళీ రావట్లేదు. రైట్, ఆనంద్ గారి వాయిస్ వచ్చే కంటే ముందు నాకు తెలిసి మహేశ్వరరావు గారి దగ్గరికి వెళ్ళడం బెటర్ ఏమో. నాకు తెలిసి కేవలం అంటే మేబీ మనం మొదలెట్టేది కేవలం పాప్కార్న్ మీద జిఎస్టీతో అయినప్పటికీ కూడా ఈ పర్సంటేజ్లో టు బీ ఆనెస్ట్ టు డిస్కస్ ఎంటైర్ జిఎస్టీ సర్కిల్ మీద మనం మాట్లాడితే బాగుంటుంది అనేటువంటిది కూడా మా ఉద్దేశం. మేబీ అంటే కాకపోతే లీడ్ కింద మనం ఆ పాప్కార్న్ అనేటువంటి అంశాన్ని తీసుకున్నాం. మహేశ్వరరావు గారు మీరు ఏం చెప్తారు? ఈ స్లాబ్స్ని ఎలా చూడాలి అసలు? ఇన్ఫాక్ట్ ఈ పాప్కార్న్ అనేటువంటి అంశం కూడా ఇప్పుడు దేశవ్యాప్తంగా మొన్నటిదాకా జిలేబీ అంటూ, సమోసా అంటూ నడిచింది, ఇప్పుడు పాప్కార్న్ అంటూ నడుస్తుంది, దేశవ్యాప్తమైనటువంటి చర్చ. అందరికీ నమస్కారం. జనరల్ గా మనకి ఇక్కడ జిఎస్టీ సిస్టమ్ మనం చూసుకుంటే వరల్డ్ లోనే మనం హైయెస్ట్ ఉన్నాం. అంటే లైక్ ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు కూడా 5 to 6% ఛార్జ్ చేసే పరిస్థితి, బట్ మనం వచ్చేటి హైయెస్ట్ ఉన్నాం. రెండోది వచ్చేటి ఆర్థిక విధానం కూడా చాలా ఇంపార్టెంట్. అంటే చార్ట్ అకౌంటెంట్ గా చెప్పాలంటే, సో ఈ ప్రభుత్వంలో ప్రధానమంత్రికి అవగాహన లేదు, అలాగే ఆర్థిక మంత్రికి అవగాహన లేదు. అంటే ఏ టైంలో ట్యాక్సెస్ పెంచాలి, ఏ టైంలో ట్యాక్సెస్ తగ్గించాలి అనేది చాలా ఇంపార్టెంట్ టాపిక్. అది ఇక్కడ మనం స్టాటిస్టిక్స్ చూస్తే, రీసెంట్ గా వచ్చిన మన జీడిపి తాలూకు స్టాటిస్టిక్స్ చూస్తే 56% వరకు ప్రైవేట్ కన్జంప్షన్ ఉంది. అంటే జీడిపిలో 56% ప్రైవేట్ కన్జంప్షన్ ఉందంటే, అంటే ఇన్ఫ్లేషన్ పెరగడం వల్ల ఆల్మోస్ట్ 40% వెజిటేబుల్స్, కూరగాయలు, నిత్యావసర వస్తువులన్నీ పెరగటం ద్వారా అంటే ఈ ఖర్చులన్నీ ఎక్కువ కూడా జీడిపిలో కనపడుతుంది ప్రైవేట్ది. గవర్నమెంట్ స్పెండింగ్ వచ్చేకి దీంట్లో చూస్తే 9% కూడా లేదు. గవర్నమెంట్ స్పెండింగ్స్ పెరగాలి, ఇంకా చెప్పాలంటే ఎక్స్పోర్ట్స్ పెరగాలి. ఎక్స్పోర్ట్స్ కూడా వచ్చేకి తక్కువే, ఎక్స్పోర్ట్స్ వచ్చేకి అసలు లేవు, 0.32 ఉంది. అంటే ఇట్లాంటి వాతావరణంలో ఏమవుతుందంటే మన నెగిటివ్ సైకిల్ నడుస్తా ఉంది. నెగిటివ్ సైకిల్ అంటాం. అంటే ఎలా అంటే ప్రజల వద్ద ట్యాక్సెస్ పెరగటం వల్ల బటన్ అయిపోయి వాళ్ళు ఖర్చు పెట్టలేని పరిస్థితి వెళ్ళిపోయినప్పుడు కంపెనీలకి ప్రోడక్ట్స్ అమ్మే పరిస్థితి రాదు. లైక్ ఇప్పుడు చెప్పాలంటే ఈ మోటార్ ఫీల్డ్ లో ఉన్న కార్లన్నీ కూడా డిస్కౌంట్లు పెడుతున్నారు, ఎందుకంటే ఆ కార్లన్నీ కూడా స్టాక్ ఉండిపోయాయి. అంటే ఎకానమీలో క్యాష్ లేదు. అంటే ప్రజలకు వచ్చేవన్నీ కూడా ఈ రొటీన్ ఖర్చులకి ఇటుకే పోతున్నాయి, సాలరీడ్ ఎంప్లాయీలు అందరికీ. దానివల్ల ఏమవుతుందంటే లో స్పెండింగ్ ఉంది. లో స్పెండింగ్ ఉన్నప్పుడు కంపెనీలు సేల్స్ పెరగు, కంపెనీల ప్రాఫిట్ కూడా, మీరు రీసెంట్ ట్రెండ్ చూస్తే ఏ కంపెనీ కూడా ప్రాఫిట్ రికార్డ్ చేయట్లేదు. యాక్చువల్గా ప్రాఫిట్ ఇంకా డల్ అయిపోతామని కంపెనీలు, అంటే ఆ రీజన్ వల్ల కంపెనీలు ప్రాఫిట్ లేవని శాలరీలు మళ్ళీ పెంచట్లేదు. ఒకవైపు శాలరీలు పెంచట్లేదు, రెండో వైపు ప్రభుత్వం బాధేస్తా ఉంది ట్యాక్సెస్ రూపంలో, మూడోది ఇన్ఫ్లేషన్. ఇవన్నీ కలిపి ఏమవుతుందంటే మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా పావర్టీ లైన్కి వచ్చే పరిస్థితి ఉంది, అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా మిడిల్ క్లాస్కి వచ్చే పరిస్థితి ఉంది. అంటే
ఈ పరిస్థితిలో నిజంగా ఒక ఆర్థికవేత్తగా లేదా కొద్దిగా ఉన్న అవగాహన ఉన్న ఆర్థికవేత్త ఎవరైనా ఉంటే వాళ్ళు ఆలోచించేది ఏంటంటే ట్యాక్సెస్ తగ్గిస్తారు, బటన్ తగ్గిస్తారు. ప్రజలకు బటన్ తగ్గించినప్పుడు ప్రజలకి మనీ అన్ఫ్రీజ్ అవుతుంది. ఆ మనీని స్పెండింగ్ చేస్తారు గవర్నమెంట్కి, అంటే లైక్ కంపెనీలకి రెవెన్యూ ఆర్ సేల్స్ పెరుగుతాయి, ఎకానమీ మూవ్ అవుతుంది. లేదా గవర్నమెంట్ అన్నా కూడా స్పెండింగ్ చేయాలి. గవర్నమెంట్ చూస్తే మొత్తం మీద జీడిపిలో 9% స్పెండింగ్ ఉంది, గవర్నమెంట్ స్పెండింగ్. సో ఏం చేస్తున్నారో దేశంలో అనేది మనకి ఇక్కడ అర్థం అవ్వాలి. ఇక్కడ ఈ పరిస్థితికి దారుణం ఏంటంటే, అంతకుముందు వాజ్పేయి గవర్నమెంట్ కానీ అంతకుముందు గవర్నమెంట్లు అయినా లైక్ మొన్న మన్మోహన్ సింగ్ గవర్నమెంట్, ఆయనే ఆర్థికవేత్త, ఆయనే ప్రధానమంత్రి కాబట్టి ఈ నోస్ హౌ టు మేనేజ్ ఆల్. అంతకుముందు వాజ్పేయి ప్రభుత్వంలో కూడా వాజ్పేయి గారు కానీ అప్పుడున్న క్యాబినెట్ ఫ్రీడమ్ కానీ అప్పుడున్న ఆర్థిక మంత్రి కానీ వాళ్ళు కూడా వాళ్ళే. ఇంకా అంతకుముందు వెళ్తే చెప్పాలంటే పివి నరసింహ, ఇక్కడ ఆర్థిక మంత్రులందరూ కూడా అన్నారు. బట్ ఇక్కడ వచ్చేకి నిర్మలా సీతారామన్ గారి బ్యాక్గ్రౌండ్ యాక్చువల్లీ సేల్స్ బ్యాక్గ్రౌండ్. సేల్స్ వాళ్ళకి ఆర్థిక రంగం మీద పట్టు ఉండదు, వాళ్ళకి ఎకానమీ మీద మూమెంట్ తెలియదు, ఇది ఒక దౌర్భాగ్యం. ఇంకోటి వచ్చే ప్రధానమంత్రికి అవగాహన లేదు. మూడో దారుణమైన పరిస్థితి ఏంటంటే ఈ క్యాబినెట్లో అసలు ఫ్రీడమ్ లేదు. అంటే క్యూములేటివ్ గా అందరు కూర్చొని డెసిషన్ తీసుకునే పరిస్థితి కూడా లేదు. వన్ మ్యాన్ షో నడిచే పరిస్థితిలో ఈ దెబ్బకి మళ్ళీ కొత్తగా మళ్ళీ ట్యాక్సెస్ కనిపెడతాం. దీంట్లో ఇంకా దారుణం చూడాలంటే, సో జీడిపి తాలూకా ఏదైతే పెంచడం కోసం అని దీన్ని ఇక్కడ మనం చూస్తే మీకు అర్థమవుతుంది. ఎందుకంటే ప్రైవేట్ కన్జంప్షన్ పెరిగిందంటే జీడిపి పెరుగుతుంది. ఈ ప్రైవేట్ కన్జంప్షన్ పెరగాలంటే ఆబ్వియస్ గా సో ప్రైవేట్ స్పెండింగ్స్ ఇవన్నీ పెరగాలి. ఈ పాప్కార్న్ వీటన్నిటి మీద కానీ ట్యాక్స్ వేసే పరిస్థితి ఉంది. ఏంటంటే ప్రైవేట్ స్పెండింగ్స్ పోర్షన్ పెరుగుతుంది, జీడిపి మెయింటైన్ చేస్తారు, జీడిపి పెరుగుతుంది. నేను అంటున్న అసలు జీడిపి పెరగడానికి గవర్నమెంట్ స్పెండింగ్ పెరగాలి, ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ బ్యాలెన్స్ పెరగాలి, ఇంకా ట్రేడ్ డెఫిసిట్ ఉండాలి, ఇంకా ప్రైవేట్ పబ్లిక్ సెక్టర్ తాలూకు స్పెండింగ్స్ పెరగాలి. ఈ పెరగాలి కదా. ఈ పెరగకుండా ఓన్లీ ప్రైవేట్ పీపుల్ కన్జంప్షన్ లేదా సాలరీడ్ ఎంప్లాయీ లేదా మిడిల్ క్లాస్ వాళ్ళు వీళ్ళు కన్జ్యూమ్ చేసిన దాన్ని జీడిపి కింద చూపించే పరిస్థితి, మా జీడిపి గ్రోత్ రేట్ పెరుగుతా ఉందని చూసే పరిస్థితి. అంటే ఈ దేశ ప్రజల్ని మిస్లీడ్ చేస్తున్నారు ఈ ప్రభుత్వం చెప్పాలంటే. ఇప్పుడు ఇంకా దారుణం ఏంటంటే, సో దీని మీద ఇంకా డెప్త్ గా చర్చకి వెళ్లకుండా పాప్కార్న్ ట్యాక్స్లు 2 వేసారు 3 వేసారు అని కామెడీలు అయినను కూడా ట్రెండింగ్ చూస్తున్నాను. చాలా మంది సోషల్ మీడియా ట్రెండింగ్ లో మదర్ టెక్సాస్ అని ట్రెండింగ్ అవుతా ఉంది. సో దాని జోలికి వెళ్ళే పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ నేను చెప్పదలుచుకుంది, ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ముందు ఈ ట్యాక్సెస్ తగ్గాలి. ఇంకా చెప్పాలంటే ఇప్పుడు ఇంకా కొత్తగా ఎయిటింగ్ కాదు, తగ్గించాలి. తగ్గిస్తే ఇది రెండోది ఇన్ఫ్లేషన్ కూడా కంట్రోల్ చేయాలి. ఇన్ఫ్లేషన్ కంట్రోల్ చేయాలంటే వ్యవసాయం దారుణంగా వెళ్ళే పరిస్థితి. వ్యవసాయం ఇన్ఫ్లేషన్ పెరుగుతుంది, లేదా కూరగాయలు నిత్యావసర వస్తువులు పెరుగుతున్నాయంటే మెయిన్ రీజన్ వ్యవసాయ సప్లై తగ్గిపోయింది, వ్యవసాయ సాగుబడి తగ్గిపోయింది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ కన్సిడరేషన్ తీసుకొని ఆర్థిక విధానం ఉండాలి. సో ఇది ఫస్ట్ పాయింట్. రెండోది వచ్చేకి ఒక దేశం ఒక ఎలక్షన్ అని చెప్పే బీజేపీ ప్రభుత్వం ఇక్కడ పాప్కార్న్ వచ్చేకి 3 ట్యాక్స్లు, మళ్ళీ ఇక్కడ పాప్కార్న్ 3 ట్యాక్స్లు. అంటే ప్యాక్ చేయకపోయి బ్రాండ్ లేకపోతే 5%, బ్రాండ్ వేసుకుంటే 12%, దానికి కొంచెం ఏదన్నా సాల్ట్ కానీ ఏదైనా యాడ్ చేస్తే 18%. ఇవన్నీ కాంప్లెక్స్ చెప్పాలంటే, అంటే సిస్టమ్ లో కూడా జనాలు కన్ఫ్యూజ్ చేయడం. ఇంకా మీకు చిన్న ఎగ్జాంపుల్, ఒక్క నిమిషం. దారుణమైంది ఏంటంటే కార్ మీద వచ్చే లాస్ మీద ట్యాక్స్ వేస్తున్నారు. ఇంతకంటే ఇంకా దారుణమైన పరిస్థితి ఉండదు. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. 2014లో కార్ కొన్నాను అనుకోండి, 6 లక్షలు అనుకోండి. ఆ కార్ ఈ రోజు నేను అయిపోయింది కాబట్టి ₹1,00,000 అమ్మాను. అంటే 6 లక్షల కారుని ₹1,00,000 అమ్మితే 5 లక్షలు లాస్ వస్తుంది ఆ కార్ మీద. 5 లక్షలు లాస్ వచ్చిన కార్ మీద 18% ట్యాక్స్ వేస్తే ₹90,000 ట్యాక్స్ కడుతున్నాను. అంటే నాకు ఎంత వస్తుంది? జనరల్ గా పాత కార్ అమ్మితే ₹1,00,000. ₹1,00,000 గవర్నమెంట్ ఎంత బాధేస్తుంది ట్యాక్స్ రూపంలో? 90,000. అంటే నాకు ఎంత వస్తుంది? పాత కార్ అమ్మితే నాకు 10,000 వస్తా ఉంది ₹1,00,000. అసలు ఇదేం ట్యాక్స్ చెప్పాలంటే? తొగ్లక్ విధానం చెప్పాలంటే. అంటే లాస్ మీద ట్యాక్స్ వేసేది నాకు అర్థం కాదు. ప్రాఫిట్ వస్తే ట్యాక్స్ వేస్తాం, ఎక్కడన్నా విన్నాం. కొత్త ప్రోడక్ట్ కొంట మీద ఏదైనా ట్యాక్స్ వేస్తే విన్నాం. ఇవన్నీ సో చెప్పాలంటే అవగాహన లేకుండా, ఇంకా చెప్పాలంటే ఇంకా దారుణమైన పరిస్థితి. ఇక్కడ మీరే చూడండి, నాకు కారు అమ్మితే ₹1,00,000 వస్తుంది. ₹1,00,000 నేను లాస్ 5 లక్షలు ఉంది కాబట్టి
90,000 ట్యాక్స్ అంటే ఇది కుములేటివ్ గా మీరు కార్ కొన్నప్పటి రేటు పైన వేసేటువంటి ట్యాక్స్ అనుకోవచ్చా సార్ అది? అంటే లేదంటే కేవలం ఆ ₹1,00,000 మీద వేసేటువంటి ట్యాక్స్ ఏనా? నేను కార్ కొన్నప్పుడు ఆల్రెడీ వేస్తున్నావు, 6 లక్షల మీద ట్యాక్స్ బాగా వేస్తున్నావు, అప్పుడు అది అయిపోయింది. ఇప్పుడు నేను మళ్ళీ కార్ అమ్మేటప్పుడు ట్యాక్స్ వేస్తున్నావు, అది నేను చెప్పేది. అంటే కార్ అమ్మినప్పుడు, అంటే మీరు అన్న లెక్కల ప్రకారం కార్ అమ్మినప్పుడు ₹1,00,000 అమ్మారనుకోండి, ఆ 1,00,000 మీద 18% వేస్తున్నారా, లేదంటే టోటల్ గా 6 lakhs? లాస్ట్ మీద వేస్తున్నారు. ఓ 5 lakhs మీద ట్యాక్స్ వేస్తున్నారు. నేను నిన్న మీకు చూస్తే కార్ మీద ట్యాక్స్ ఏంటంటే కార్ కొత్త కార్ మీద కాదు, సో దాని లాస్ మీద 18% ట్యాక్స్ వేస్తుంది. ఇదే కొత్త కాన్సెప్ట్ నేను చెప్పాలంటే. సబ్జెక్ట్ కరెక్షన్ అయితే 90,000 ట్యాక్స్ వేస్తున్నారు. అంటే ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఏదైనా పాత కారు ఉంటే అమ్మటం వదిలేసి శుభ్రంగా బ్లాక్ లో తీసుకోవాలంటే బ్లాక్ ని ఎంకరేజ్ చేస్తున్నారు, వైట్ క్యాష్ రాకుండా. రైట్ ఉంటుంది, క్యాష్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. రైట్. మహేష్ గారు ఐ విల్ కమ్ బ్యాక్ టు మహేశ్వర్ గారు, ఐ విల్ కమ్ బ్యాక్ టు అగైన్ గీతానంద్ గారు. ఐ మీన్ యు ఆర్ అబౌట్ టు సే సంథింగ్. అది జిఎస్టీలో చిన్న కరెక్షన్ అండి. కార్ల విషయానికి వచ్చేసరికి, సో అది ఓన్లీ కంపెనీలు అమ్మితే మాత్రమే, అంటే ఒక కంపెనీ మీ దగ్గర సెకండ్ హ్యాండ్ కారు కొని మళ్ళీ సెకండ్ హ్యాండ్ కారు విక్రయించే కంపెనీల మీద మాత్రమే ఆ ట్యాక్స్ వర్తిస్తుంది, వ్యక్తులకు కాదు. సో అది చిన్న కరెక్షన్ ఉంది. ఒకసారి ఆయన అంటే సార్ చెప్పింది విభేదించడం అనే కాదు, నేను చూసిన దాన్ని బట్టి నాకు అలా అర్థమైంది. ఒకవేళ సార్ చెప్పింది అయినా కరెక్ట్ కావచ్చు, ఏదైనా కరెక్ట్ కావచ్చు, కానీ నేను చదివిన దాని ప్రకారం అయితే జిఎస్టీ ఓన్లీ ఇప్పుడు సెకండ్ హ్యాండ్ కార్స్ మీద ఏదైతే విధిస్తున్నారో అది ఒక సెకండ్ హ్యాండ్ కార్లు అమ్మేటువంటి కంపెనీయో పార్క్ అండ్ సేల్ లో ఉంటాయి కదా, వాళ్ళు కొంటారు కదా, వాళ్ళు కొని వాళ్ళు అమ్మే దాని మీద, అంటే మన దగ్గర 6 లక్షల కారు కొన్నారు, వాళ్ళు 7 లక్షలకు అమ్మారంటే ఆ ₹1,00,000 మీద విధిస్తారు అనేది నాకున్నటువంటి అవగాహన. ఇక రెండోది వచ్చేసరికి ఈ జిఎస్టీ 140 ఏదైతే దేశాల్లో ఇంప్లిమెంట్ చేశారో దాదాపు 140 దేశాల కన్నా ఇండియాలోనే ఎక్కువ ఉంది. ఇందాక రామ్మోహన్ రావు గారు ఒక మాట చెప్తూ మీరు మధ్యలో ఆపారు, చాణక్యుడి గురించి చెప్తున్నారు. పన్ను ఎలా వసూలు చేయాలంటే సీతాకోక చిలక గాని తుమ్మిది గాని పువ్వుల్లోంచి తేనె సంగ్రహిస్తుంది, అప్పుడు అది పువ్వుకి ఇబ్బంది ఉండదు, అటు తుమ్మిదికి కావాల్సిన ప్రయోజనం ఉండదు. అలా ఉండాలి కానీ జలగ రక్తం పీల్చినట్టు ఉండకూడదు అనేది ఆయన చెప్పినటువంటి మాట. సో ఈ విధానాలకు వస్తే ఇప్పుడు కొత్తగా ఇంకో 35% స్లాబ్ ఇంట్రొడ్యూస్ చేస్తాం, అంటే 28తో ఆపాం మనం జిఎస్టీ, కొత్తగా 35 వస్తుందని చెప్పి ఒక టాక్ కొత్తగా మొదలైంది. అవి సిమ్ గూడ్స్ కావచ్చు, ఇంకోటి కావచ్చు. ప్రపంచంలో ఇప్పుడున్న టాక్సేషన్స్ లో హైయెస్ట్ టాక్సేషన్ ఉన్నటువంటి విషయం మందే. ఇందాక మహేశ్వరరావు గారు కూడా అదే విషయం స్పెసిఫిక్ గా చెప్పారు, వరల్డ్ లో ఉన్నటువంటి జిఎస్టీల కన్నా మంది జిఎస్టీ ఎక్కువ ఉంది అనేసి. ఇటువంటి సమయంలో కొత్త సంస్కరణలు తీసుకొస్తాను. మన డిసెంబర్ 21వ తారీఖున సమావేశం ముఖ్యమైనటువంటి వదిలేశారు, ఈ బీమాలు ఇలాంటివి. తర్వాత డెలివరీ ఇప్పుడు ఎక్కువగా కూడా సిటీస్ లో ఏమైపోయిందంటే వండుకునే వాళ్ళకన్నా కూడా ఆర్డర్లు ఇచ్చే వాళ్ళది ఎక్కువైపోయింది. సో వాటి మీద ఏదో ట్యాక్స్ తగ్గిస్తారేమో, కొంత వెసులుబాటు వస్తుంది అంటున్నారు చాలా మంది. మీరు చూడండి స్లోగా గ్రో అవుతా ఉంది ఫుడ్ హోమ్ డెలివరీ తీసుకొని వండుకునే వాళ్ళకంటే కూడా ఇంటికి డెలివరీ తీసుకొని తినే వాళ్ళ సంఖ్య పెరుగుతా ఉంది. సో అలాంటి కొంత మధ్యతరగతి ఉపశమనం కలిగిస్తాయేమో అనుకుంటే, సినిమా హాల్కు పోవడానికి టికెట్ రేట్ కంటే కూడా పిల్లలు పాప్కార్న్ అడుగుతారనేటువంటి భయపడే పరిస్థితి ఉంది. అటువంటి దాని మీద మళ్ళీ పెంచి మళ్ళీ కూడా మధ్యతరగతి వాళ్ళ మీదే మీరు ఎక్కడైతే డబ్బు ఖర్చు పెడతారో అక్కడే విధిస్తున్నారు. అయితే దాంట్లో కూడా ఒక వెసులుబాటు ఏంటంటే, ప్యాకేజ్ కనుక లేకపోతే 5%, ప్యాకేజ్ వేస్తే 12%, తర్వాత దానిలో చక్కెర క్యారామెల్ కలిసి ఉంటే 18%. అంటే నేను మిమ్మల్ని ఆనంద్ గారు మిమ్మల్ని కూడా ఆపుతున్నాను కాదు, కానీ దోశల్లో పాప్కార్న్ పట్టుకుపోతే 5% ట్యాక్స్ అంటారు, అంతేనా? లేదండి, లేబుల్డ్ పాప్కార్న్ అంటే ఇప్పుడు ఒక టబ్ లో వేసిస్తే ఇట్స్ నాట్ లేబుల్డ్ పాప్కార్న్, పొట్లలో కట్టిస్తే లేబుల్ పాప్కార్న్. ఇప్పుడు మనకి యాక్టివ్ 2 అని వస్తుంది, కొన్ని బ్రాండ్స్ మామూలుగా పాప్కార్న్ ఏంటంటే రెడీమేడ్ ఆల్రెడీ దాన్ని ప్యాక్ చేసేసి ఉంటారు. మీకు అవి పెద్ద పెద్ద కాఫీ డేస్ లో ఇలాంటి వాటిలో స్టార్ బక్స్ లో వాటి రెడీమేడ్ దొరుకుతూ ఉంటాయి చూడండి, న్యాచురల్స్ అని. అటువంటి వాటి మీద హెవీగా టాక్సేషన్ ఇచ్చిన మాట వాస్తవం. ఇంకోటి ఏంటంటే కీలకమైనటువంటి పాయింట్ మహేశ్వరరావు గారు చెప్పిందని నేను మళ్ళీ చెప్తున్నాను అనుకోకండి. సో ఈ జీడిపి పెంచే ఉద్దేశంలో చేసేటువంటి ప్రయోగాలు, ఎక్స్పెరిమెంట్స్ అయితే మాత్రం గత కొద్ది కాలంగా విఫలమవుతున్నాయి. నాకు ఈ బడ్జెట్ రేపు ఎట్లా బడ్జెట్ వస్తుంది ఇంకో నెలలో, ఈ బడ్జెట్ లో కూడా ఏముండదు, ఒక థిమాటిక్ బడ్జెట్ అనేది ఉండదు. దేశ భవిష్యత్తును మార్చిన బడ్జెట్లు ప్రవేశపెట్టిన వాటిల్లో మీకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మనకి పివి నరసింహారావు గారి హయాంలో దేశ భవిష్యత్తునే మార్చినటువంటి ఒక బడ్జెట్ ప్రవేశపెట్టగలిగారు, ఒక థీమ్ తో రాగలిగారు, కాన్సెప్ట్ తో రాగలిగారు. ఆ తర్వాత బీజేపీ గవర్నమెంట్ లో యశ్వంత్ సిన్హా గారు ఒకసారి అలాంటిది తీసుకొచ్చారు. ఆ తర్వాత ఇప్పటి వరకు చప్పటి బడ్జెట్లు ఉన్న వాటిల్లో వేసి దాంట్లోనే తిరిగి అదే సేమ్ అదే సీసాలో పోయడమే తప్ప ఎటువంటి కొత్త వాటికి అవకాశం లేనట్టు ఇచ్చారు. ఏదైనా ఇంతవరకు కూడా ప్రయోగాలు, ఒక దేశం ఎందుకు అభివృద్ధి చెందుతుందంటే రీసెర్చ్ ఎంత జరిగితే అంత
డెవలప్ అవుతుంది కంట్రీ. రీసెర్చ్ మీద ఖర్చు పెట్టండి అంటే రీసెర్చ్ మీద ఖర్చు పెట్టట్లా. రీసెర్చ్ ఇచ్చేవాళ్ళ ప్రోత్సాహకాలు ఇవ్వమంటే రీసెర్చ్ చేసేవాళ్ళ ప్రోత్సాహకాలు ఇవ్వట్లేదు. ఈ రోజు ఉన్న టెక్నాలజీని మనం అందుకోవాలి, ఏఐలో ముందుకెళ్ళాలి, ఇంకో దానిలో ముందుకెళ్ళాలి, ఇన్ని మాట్లాడుతున్నాం. మనకు వెన్నుదనుగా ఉన్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులకు సంబంధించినటువంటి కొత్త రీసెర్చ్లు వస్తే మనకు ఎంత ఉపయోగపడుతుంది? వీటి మీద కూడా ఎక్కడ కూడా రీసెర్చ్ అనేది జరగట్లేదు. చైనా మనకన్నా ఎక్కువ జీడిపి ఉన్నటువంటి చైనా తన జీడిపిలో దాదాపు 2% రీసెర్చ్ మీద ఖర్చు పెడుతుంటే మన దేశంలో ఎంత ఖర్చు పెడుతున్నాం? ఇవన్నీ వదిలేసి సింపుల్ గా దీని మీద ట్యాక్స్ పెంచుదాం, దాని మీద ట్యాక్స్ పెంచుదాం, ఎక్కడ ఎక్కువ స్పెండింగ్ ఉంది, దేని నుంచి ఎక్కువ తీసుకోవాలి అనేటువంటి ధోరణి నుంచి ముందు బయటికి రావాలి. సో ముందుగా కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి ఐటమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే బెటర్ గా ఉంటుందని నా ఒపీనియన్. రైట్. నాకు తెలిసి తులసిరెడ్డి గారు పివి నరసింహరావు గారి గురించి మెన్షన్ చేశారు కాబట్టి ఆయన నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతారు అనుకుంటున్నాను నేను, కాంగ్రెస్ పార్టీ నాయకులుగా. నేను కామన్ గా చెప్తున్నాను సార్. ఆ తర్వాత రీసెర్చ్ మీద స్పెండ్ చేయట్లేదు అన్నందుకు రామ్మోహన్ గారు కాస్త బాధపడుతూ కనీసం మా గురించి కూడా ఎవరైనా ఒకరు మాట్లాడుతున్నారని ఆనందపడతారు. తులసిరెడ్డి గారు మీరు విన్నారు, ఇటు మహేశ్వరరావు గారి కామెంట్స్ విన్నారు, తర్వాత అందరి కామెంట్స్ విన్నారు కదా. ఇన్ఫాక్ట్ ఎందుకు గత కొన్నేళ్లుగా, ఇందాక ఆనంద్ గారు చెప్పినట్టుగా గత కొన్నేళ్లుగా ఏ బడ్జెట్ చూసుకున్నా వాస్తవానికి చప్పటి బడ్జెటే కనిపిస్తుంది తప్ప గత కొన్నేళ్ళుగా నాకు తెలిసి ఒక 40-50 ఏళ్ళుగా మనం చూసినా కానీ బడ్జెట్లో వచ్చేటువంటి మార్పులు నిజంగా విప్లవాత్మకమైనటువంటి మార్పులు ఎక్కడ కనబడట్లేదు. ఇక్కడ పార్లమెంటరీ డెమోక్రసీలో అనేక కోణాల్లో ఆలోచించాలా. ఇప్పుడు కాబట్టి మళ్ళా ఎన్నికలకు పోవాలా, కాబట్టి ఓటర్ని దృష్టిలో పెట్టుకోవాలా, దాంట్లో ఎవరి ఓట్లు ఎక్కువ ఉంటాయి, ఎన్ని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు వచ్చేసి మనం కూడా సాగించాలి. కాబట్టి ఆ ఇబ్బందులు ఉంటాయి. సరే, ఇప్పుడు ఇటీవల కాలంలో మొన్న 55వ జిఎస్టీ కౌన్సిల్లో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఏమంటే పయ్యావుల కేశవ్ గారు ఆర్థిక మంత్రి ఒక ప్రపోజల్ పెట్టారు, ప్రతిపాదన, పర్మిషన్ అడిగాడు. ఏమి 5% అబోవ్ ఉండే జిఎస్టీ ఉండే రవాణా వస్తువుల మీద 1% ఆంధ్రప్రదేశ్లో సెస్ విధించే అధికారం మాకు ఇవ్వండి. అది వచ్చేసి దానికి పరిశీలిస్తామని చెప్పినట్టుంది. అంటే ఇప్పటికే అంటే ఇది ఒక బాధుడు కార్యక్రమం అనమాట. 1% సెస్, అది టోటల్ గా వచ్చేసి ఆ సెస్ స్టేట్ గవర్నమెంట్ కే వస్తుంది. ఇప్పటికే కరెంటు ఛార్జీలు 15,485 కోట్ల రూపాయలు సర్దుబాటు ఛార్జీల పేరుతో పడింది. తర్వాత రిజిస్ట్రేషన్ ఛార్జీలు 20% పెంచబోతున్నారు. తర్వాత అర్బన్ ఏరియాస్ లో వాటర్ దాని మంచినీటి సప్లై మీద యూజర్ ఛార్జ్ చేయబోతున్నారు. ప్లస్ ఈ యొక్క వరద సెస్, దీని పేరు కూడా వరద సెస్, వరదలు ఫ్రీక్వెంట్ గా వస్తుంటాయి కాబట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వం నుండి తెచ్చుకోవాల్సింది పోయి వరద సెస్ వచ్చేసి 1% వేసుకునేదానికి అవకాశం అని చెప్పేసి మన ప్రపోజల్ పెట్టాడు. అంటే ఇవన్నీ వచ్చేసి బాధుడు కార్యక్రమాలు అనమాట. సరే, రామ్మోహన్ రావు గారు చెప్పినట్టు అనేక సంవత్సరాలుగా అనేక రోజులుగా డిమాండ్ ఉంది. ఏమి ఈ యొక్క పెట్రోలియం ప్రోడక్ట్స్ అండ్ మద్యాన్ని వచ్చేసి వ్యాట్ నుండి తీసేసి జిఎస్టీలో పెట్టాలని. ఇవి రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఇప్పుడు చాలా రాష్ట్రాల్లో వచ్చేసి మనకి ఇప్పుడు మన రాష్ట్రంలో వ్యాట్, అడిషనల్ వ్యాట్ ప్లస్ రోడ్ సెస్, ఒక పెట్రోల్ డీజిల్ మీద వ్యాట్ ఒకటి ఉంటుంది, దాని మీద అదనపు వ్యాట్, దాని మీద మళ్ళీ రోడ్ సెస్. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకోవడం లేదు. కాబట్టి దాని గురించి పెద్దగా చర్చ రావడం లేదు. ఎందుకంటే రాష్ట్రాలు ఆర్థిక మంత్రి ఉంటారు కాబట్టి ప్రతి రాష్ట్రంలో, కాబట్టి అది కూడా ఆలోచించాల్సిన విషయమే. కాబట్టి తప్పకుండా ప్రతి ఇష్యూ, ఇటీవల పాప్కార్న్ పాపులర్ అయినట్టు ఒక్కొక్కసారి ఒక ఇష్యూ అయితే ఉంటుంది. కానీ ఓవరాల్ గా సరే ఏదేమైనా రూపాయి రాక రూపాయి పోక దీని మీదనే ఒక ప్రభుత్వం పటిష్టంగా ఉండాలంటే ధనాగారము ధాన్యాగారము బాగుండాలంట. ఏ గవర్నమెంట్ చాణక్యుడు చెప్పిన దాంట్లో ధనాగారము ధాన్యాగారం ఈ రెండు వచ్చేసి ఎప్పుడు ప్రభుత్వం వచ్చేసి ఆ రెండింటిని జాగ్రత్తగా చూసుకుంటే ఆ ప్రభుత్వం 10 కాలాల పాటు మనం కూడా సాగిస్తుందంట. కాబట్టి ఆ రెండింటిని చూసుకునే విధానంలో ఇంతకుముందు సోదరులు చెప్పినట్లు 9 ఏ విధంగా సీతాకోక చిలుక పుష్పం నుండి మకరందాన్ని ఇబ్బంది కలగకుండా సమీకరించుకుని ఇంకా ఒక విధంగా పరపరాగ సంపర్కానికి ఆ పుష్పజాతి వ్యాప్తికి ఏ విధంగా హెల్ప్ చేస్తూ ఉపయోగపడుతుందో ఆ విధంగా వచ్చేసి ఈ యొక్క మకరందం, ఈ యొక్క రూపాయి రాకను కూడా ఆ విధంగా సమాజంలో అందరి యోగక్షేమాలకు ఉపయోగించే విధంగా ఆలోచించాలా. కానీ ఒక్కొక్కసారి ఒక్కోదానికి, ఒకసారి జిఎస్టీకి పెంచాల్సి వస్తుంది, ఒకసారి కార్పొరేట్ ట్యాక్స్, ఒకసారి ఐటీకి, ఇంకా రకరకాలు వచ్చేసి ఆనాటి పరిస్థితులు బట్టి ఎలక్షన్స్ ముందు సంవత్సరం ఒక టైప్ లో ఉంటుంది బడ్జెట్, ఎలక్షన్ అయిపోయినా ఒక టైప్ లో ఉంటుంది. యాక్చువల్ గా డెమోక్రటిక్ కంట్రీస్ లో ప్రభుత్వాల యొక్క ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆలోచించాలా. కానీ మా పివి నరసింహారావు గారు
ఆ విధంగా సంస్కరణ చేశారు కాబట్టి ఆర్థిక సంక్షోభం నుండి ఆనాడు భారతదేశం దేశాన్ని బయటికి గట్టిగా రాగలిగిందేమో. తీసుకెళ్ళగలిగారు. కాబట్టి ఆ సందర్భం ఒకసారి ఒక్కొక్క సందర్భము బట్టి డెసిషన్ తీసుకుంటా ఉంటారు. రైట్. రామ్మోహన్ గారు, చెప్పండి. ఇక్కడ ఎలా చూసుకున్నా ఈ అన్నిటి నుంచి అంటే కామన్ మ్యాన్ ని బాధడం అనేటువంటిది తగ్గేందుకు ఆస్కారం లేదా? ఎందుకు లేదు? ఎన్నికలు ఇంతకుముందే మనకు తులసిరెడ్డి గారు అన్నట్టు అంటే ప్రతి సంవత్సరం భారతదేశం ఎన్నికల్లోనే ఉండాల్సిందే అంటారు అయితే? ఏం కాదు చాలా ఇంకొక గమ్మత్ జరుగుతుంది. ఇంకో విషయం చెప్తా. ఆనంద్ గారు అయితే చాణక్యుడి గురించి నేను చెప్పాల్సిన విషయం చెప్పేశారు. చాలా సంతోషం, థ్యాంక్ యూ. అట్లాగే తులసిరెడ్డి గారు అన్నారు అంటే ధాన్యాగారము అట్లాగే ఈ రెండు ఉండాలి కదా, ధనాగారం. దీంతో పాటు ధాన్యాగారం అంటే ఇప్పుడు 3 సంవత్సరాలు మనకు పంటలు వండకపోయినా బఫర్ స్టాక్లు ఉన్నాయి. ధాన్యాగారం బ్రహ్మాండంగా ఉంది మనకు. అట్లాగే సైన్యం, ఇప్పుడు సైన్యం మీద ఖర్చు పెడుతున్నాం కదా. ఆ చాణక్యుడు చెప్పి 3వది కూడా అన్నాడు, మనకు సైన్యం శక్తి కూడా బాగుండాలి. రాజ్యం అంటే దానికి 3వది. అయితే ఏంటంటే మెల్లమెల్లగా రాజకీయ పార్టీలు పరోక్ష పన్నులను ప్రోత్సహిస్తూ ప్రత్యక్ష పన్నులను తీసేస్తున్నారు. అంటే ప్రజలకు ఏం చేయాలంటే పన్నులు లేవు అనే లెవెల్ కావాలి, అంటే జేబుల నుంచి డబ్బులు పోతున్నామని. నేను ఏమన్నా పరోక్ష పన్నులైనా ప్రత్యక్ష పన్నులే మన జేబుల నుంచే పోతాయి అంటున్నాను. అనుచిత ఉచితాలు ప్రజలకు ఏదైతే ఆశ పెడుతున్నాయో ఇవన్నీ కూడా మనకు అర్థమైతే లేదంటే మన ఎడమ జేబు నుంచి పొక్కబడ్డది పోతూనే ఉన్నాయి, కుడి జేబు నుంచి డబ్బులు పోతూనే సంతోషపడుతున్నాం, మన ఎడమ జేబు నుంచి కిందికి పోతున్నాయి. అందుకని చూడండి మీరు జిఎస్ఎంసి వాళ్ళు 5% రిబేట్ అంటారు, లేకపోతే సగం పన్ను రాయితీ అంటారు. మొన్న అప్పుడు కరోనా పడితే సగం పన్ను రాయితీ అంటే ప్రత్యక్ష పన్నులను డైరెక్ట్ గా నొప్పిగలుగుతుంది కనుక అది వసూలు చేయకుండా పరోక్ష పన్నులు ప్రోత్సహించే వ్యవస్థను బాగా ప్రోత్సహిస్తున్నాయి. అంటే పెద్దలు ఒక సామెత చెప్పేవాళ్ళు సార్, ఇళ్లలో ఇప్పటికీ చాలా పాపులర్, ఇంటి ముంగటి నుంచి చీమను కూడా ఓనియాడు కానీ ఇంటి వెనక నుంచి ఏనుగు పోయినా కానీ పట్టించుకోవడం అనేటువంటి మాట ఒకటి ఉంటుంది. అవును కదా, ఇప్పుడు గుమ్మడికాయలు పోతున్నాయి. నేను ఇంకొకటి చెప్తున్నా, ఆవగింజ కోసం ఆవగింజ కాడ ఆడుతున్నాం. యాక్చువల్ గా మీరు అవినాష్ గారు మంచి చర్చ పెట్టారు. ఇప్పుడు మీరు ఇది చిల్లర సమస్య అనుకున్నాం కానీ చిల్లర నుంచి ఎక్కడికి వచ్చినాం, మనం అసలు సమస్యకి వచ్చినాం. కనుక ఇక్కడ ఏంటంటే ప్రత్యక్ష పన్నులను మెల్లమెల్లగా తగ్గిస్తాయి. ఏ ప్రభుత్వం కూడా ప్రత్యక్ష పన్నులను డైరెక్ట్ గా ప్రోత్సహించవు. కానీ నిజంగా ప్రత్యక్ష పన్నులు అవసరం అంటున్నా. ప్రత్యక్ష పన్నులు నిజంగా కడితే నొప్పి తెలిస్తే ప్రజలకు అవేర్నెస్ పెరుగుతుంది, ట్యాక్స్ పేయర్స్ వాళ్ళకు అవేర్నెస్ పెరుగుతుంది. అరే నా డబ్బు నాకే పంచుతున్నారని అవేర్నెస్ పెరగాలంటే ప్రత్యక్ష పన్నులు ఉండాలి. ఉదాహరణకు కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో అవినాష్ గారు డైరెక్ట్ గా మనకు సిటీ గవర్నమెంట్స్ ఉంటాయి కదా, సిటీ గవర్నమెంట్ రోడ్ ట్యాక్స్ కూడా వాళ్ళు వసూలు చేసుకుంటుంటారు. కనుక అప్పుడు ఏమైందంటే ఈ రోడ్డు బాగుండాలని కోరుకుంటాడు కదా ప్రజలు. డెఫినెట్ గా ఇక్కడ ఏమైందంటే రాజుల సొమ్ము రాళ్లపాలు అనుకుంటారు. రాజుల సొమ్ము కాదు, మన సొమ్ము. ఈ మొత్తం అంతా జమ అయ్యేది మన సొమ్ము. తేనెలాగా జమ చేసుకొని తేనె మనం మకరందాన్ని ఆస్వాదిస్తున్నాం, కానీ తేనెను ఆ మకరందాన్ని ఆస్వాదించేది పెద్దలు అంటున్నాను. వాళ్ళ లగ్జరీస్ కోసం, వాళ్ళ ఫర్నిచర్ కోసం, వాళ్ళ జీతాల కోసం, భత్యాల కోసం తీసుకుంటున్నారు. ఎందుకంటే ట్యాక్స్ పేయర్స్ కి ఒకటే మాట ఏంటంటే, గురజాడ అప్పారావు గారికి అప్పుడు కన్యాశుల్కం 1891 లో రాశారు. దానిలో ఒకటి ఉంటారు, గిరీశము స్వాగతంగా వస్తుంది. ఏమనంటే జట్కా బండికి పోతుంటే గురజాడ అప్పారావు గారి కన్యాశుల్కం గిరీశం పాత్ర వస్తే అందులో జట్కా బండి బాగా పెద్ద స్వాతంత్రం వస్తే ఏమవుతుంది అట్లా ఇట్లా ఉపన్యాసం ఇస్తాడు. అన్ని అయిపోయినాక చెమట తెలుసుకుంటూ జట్కా బండి ఏమంటారంటే తన స్వాతంత్రం వస్తే మన ఊడి హెడ్ కానిస్టేబుల్ ట్రాన్స్ఫర్ అవుతారా అంటారు. నేను చెప్పింది ఏంటంటే అవునండి, ఆ హెడ్ కానిస్టేబుల్ విజయనగరం రైల్వే స్టేషన్ లో బండి గుర్ర బ్యాగ్ ఆపుకున్నందుకు లంచం 6 పైసలు లంచం తీసుకుంటా, లంచం తప్పాలంటే వాడు పోవాలి, అది సమస్య. అలాంటి వాళ్ళ సామాన్యం ఏంటంటే అయ్యా మీరు ఎన్ని జీఎస్టీ సమావేశం పెట్టుకుంటే ఏం చేస్తారో నాకు రిలీఫ్ ఏంటి అంటున్నాను నేను. 60 ఏళ్ళు దాటిన వారికి ఆరోగ్య బీమా తీసుకుంటే ట్యాక్స్ ఉండొద్దు, జిఎస్టీ ఉండొద్దు అంటున్నాడు. ఎందుకు ఉండాలి అంటే నేను ఏమంటున్నాను, ఏమైతే విద్యలో ఉండొద్దు. ఇంకొకటి కూడా ఇంతకుముందు తులసిరెడ్డి గారు ఒక మంచి వ్యాలిడ్ పాయింట్ చెప్పారు. మేము సెస్ వసూలు చేసుకుంటాం, దానికి అనుమతి ఇవ్వండి. అలాగే వరద సెస్ ఒకటి ఉండాలండి. అసలు సెస్సులు ఎక్కువైంది, ఇప్పుడు అసలు కంటే కొసలు ఎక్కువైంది. చూడండి మీరు కారు కొనగానే లైఫ్ ట్యాక్స్ కడతాం, కట్టిన తర్వాత రోడ్ సెస్, అందులో ఎడ్యుకేషన్ సెస్ ఉన్నది, మద్యంలో ఉన్నది, మన రోడ్ ట్యాక్స్ లో కూడా ఏది ఎడ్యుకేషన్ సెస్ ఉన్నది 0.5%, అంటే 0.5% ఉన్నది. ఆనంద్ గారు సవరించాలి అంత ఎంత ఉన్నది. నేనేమంటున్నా అంటే ఇదంతా చూస్తే వేరే సెస్ వసూలు చేస్తున్నారు కదా, అసలు కంటే కొసరెక్కువ వసూలు చేస్తుంది ఇప్పుడు ఈ గవర్నమెంట్. ఎవరున్నా సరే, బీజేపీ ఉంటుంది, కాంగ్రెస్ ఉంటుంది. వీళ్ళు ఏం చేస్తున్నారు అవినాష్ గారు, అసలు జిఎస్టీలో వచ్చేటి వస్తున్నాయి, అది కాక సెస్ల పేరు మీద ఇవాటికి 5 లక్షల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఎక్కువ వసూలు చేసిందని రాష్ట్ర ప్రభుత్వాలు ఆరోపిస్తున్నాయి. మాకు కూడా అవకాశమే, ఏమైతే దోపిడీకి వాళ్ళు చేసుకుంటున్నారు తప్పు అంటే రాష్ట్రాలు కూడా మాకు అవకాశం ఏమైనా కొట్లాడుతున్నాయి. అంటే మనం ఎవరిని దోచుకోవాలి అనే దాన్ని కొట్లాడుకుంటున్నాయి. నేను అదట్లేదు సెస్సులు వస్తుంది రాష్ట్ర ప్రభుత్వాలు అంటే కరెక్ట్ కాదు. ఇప్పుడు ఆఖరికి ఎక్కడికి వచ్చినట్టు వీళ్ళు పెట్రోల్ మీద, డీజిల్ మీద సెస్సులు వస్తాయి, మన వీటి మీద ఇంధనం ఒకటి, అట్లాగే మనకు ఈ మన మద్యం, ఈ రెండింటి మీద జిఎస్టీ పెడతామని కేంద్ర ప్రభుత్వం 2 సార్లు ప్రపోజల్ పెట్టింది, రాష్ట్రాలు ఒప్పుకోవాలి.
రాష్ట్రాలు ఒప్పుకోలే అవినాష్ గారు. ఎందుకు ఒప్పుకోవాలి? ఈ వ్యాట్ పేరు మీద ఇవాళ నిజంగా చెప్పాలంటే 37%, అంటే 67, 37, 33 అంటే 33% కనుక ఒకవేళ జిఎస్టీగా మన జిఎస్టీ కనుక మద్యం మీద కానీ పెట్రోల్ డీజిల్ మీద కానీ వేస్తే కూడా నష్టం ఏం లేదు అంటున్నాడు. ఇప్పటికన్నా రేట్లు తక్కువ ఉంటాయి. అది ఎందుకు కానియరు? రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రధానంగా వచ్చే ఆదాయం రెండే పెద్దవి, మద్యము మన ఇంధనం, ఈ రెండింటి మీద వస్తున్నాయి. దీనిలో వేలు పెట్టినారు. నా పుట్టలో వేలు పెడితే నేను పుట్టనానని పుట్టలో వేలు పెట్టినారు. అక్కడ మాత్రం కొట్లాడుతుంటారు. అందుకని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చక్కగా ఏం లేవు. 9 రాష్ట్ర ప్రభుత్వాలు ప్రాంతీయ పార్టీలు ఉన్నాయండి దేశంలో. వాళ్ళ ప్రాంతీయ పార్టీల అధికారులు ఉంటే మనకు పశ్చిమ బెంగాల్ నుంచి పెడితే చాలా దేశంలో 9 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కనుక వీళ్ళు మా పుట్టలో వేలు పెట్టదని వాళ్ళు కోరుకుంటున్నారు, మా ఇష్టం అని వాళ్ళు అంటున్నారు. అసలైన సంస్కరణ జరగాలంటే జిఎస్టీ మీద, జిఎస్టీ చాలా మంచిది, నేను స్పష్టంగా చెప్తున్నా. మిగతా మల్టిపుల్ ట్యాక్సెస్ కన్నా జిఎస్టీ విధానం మంచిది, ఇందులో లోపాలు సవరించుకోవాలి. రైట్. మహేశ్వరరావు గారు, మీరు ఇచ్చేటువంటి ఇన్పుట్ ఏంటి సార్ దీనిపైన? అంటే తులసిరెడ్డి గారు కావచ్చు లేదా రామ్మోహన్ గారు చాలా క్లియర్గా చెప్పారు, మల్టిపుల్ చేంజెస్ రావాలి, జిఎస్టీ విధానం బాగుంది కానీ దాంట్లో ఉండేటువంటి చేంజెస్ అనేది ప్రాపర్గా తీసుకొస్తే మంచిది అనేటువంటిది. వాట్స్ యువర్ ఇన్సైట్ సార్? సార్, ఇక్కడ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక 1% వరదకు సంబంధించిన ట్యాక్స్ అన్నారు. ఏమంటారంటే ఇప్పుడు ఆల్రెడీ రోడ్ ట్యాక్స్ వేస్తున్నారు, ఇది పెట్రోల్ వీటి మీద. సమస్య ఏంటంటే ఒక ట్యాక్స్ వేస్తే అది స్పెసిఫిక్ రిజర్వ్ కింద పెట్టి దానికి వాడాలి. అది ఎక్కడ డిస్కషన్ రావట్లేదు, చర్చకి రావట్లేదు. సపోజ్ ఇప్పుడు మీరు అన్నట్టు వరదకు సంబంధించిన ట్యాక్స్ వేసాం, 4,000-5,000 కోట్లు ఉందనుక, ఆ 4,000-5,000 కోట్లు అకౌంట్ లో ఉంచరు. దాని వల్ల అక్క ఓడి, తల్లి ఓడి, ఆ ఓడికి పనిచేయడం దుర్మార్గమైన విధానం ఈ రాష్ట్రాల్లో దొరుకుతా ఉన్నాయి. దానికి కూడా పెద్దలు తులసిరెడ్డి గారు అంటున్నారు, లాస్ట్ టైం నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు కూడా గెలవడానికి మనం పథకాలు ఇవ్వాలంటే ఆ రోజు సార్తో నేను విభేదించిన పరిస్థితి. దారుణమైన పరిస్థితి దేశంలో నడుస్తుంది. ఏంటంటే నేను కొత్తగా రాజకీయాలకు వచ్చి మీ అంత లౌక్యం రాకపోవచ్చు, కానీ పరిస్థితి ఏంటంటే గెలవటం కోసమే పథకాలు, గెలవటం కోసమే విధానాలు. అంటే ఈ రోజు చూస్తున్నారు కానీ రేపు సంగతి మర్చిపోయారు. ఆల్మోస్ట్ ఆంధ్రప్రదేశ్ అయితే దారుణంగా ఉంది. ఈయన ఇప్పుడు ఈ కొత్త ట్యాక్స్ కూడా ఇంకొక పథకం కోసం, ఏదైనా ఇంకో పథకం మళ్ళీ బ్రెయిన్ లో నైట్ గుర్తొస్తుంది, తెల్లరాలకి ఆ పథకం పెడితే మన ఓట్లు వస్తాయి అనేది దుర్మార్గంగా వెళ్తున్నారు. కాబట్టి ఈ ట్యాక్స్లన్నీ కూడా బాధటానికే. ఇప్పటికే నేను చెప్పాను, ఆర్థిక విధానం అర్థం అవ్వాలి. ఆర్థిక విధానం మందకొండిగా ఉన్నప్పుడు ట్యాక్సెస్ తగ్గియాలి. ఫిస్కల్ పాలసీ ట్యాక్సెస్ తగ్గించి ప్రజల్ని ఎంకరేజ్ చేస్తే ప్రజల నుంచి సేవింగ్స్ ఉండి స్పెండింగ్స్ పెరిగి ఎకానమీ మూవ్ అవుతుంది పాడు. ఇది ప్రజల దగ్గర బాగా డబ్బులు ఉంటే ట్యాక్సెస్ బాధాలి. ఈ రెండు ఫినామినా కూడా అర్థం కాకుండా ప్రజల దగ్గర ట్యాక్సెస్ అసలు మనీ లేకుండా, శాలరీలు లేకుండా అసలు బతకడానికి ఇబ్బంది పడుతుంటే వాడి మీద ట్యాక్సెస్ బాధేసి ఇన్ఫ్లేషన్ ద్వారా వచ్చిన మనీ అన్ని కూడా జీడిపి చూపించుకొని 60%. అంటే నేను ఇదే చెప్తున్నాను, జీడిపి పెరగాలంటే నువ్వు గవర్నమెంట్ స్పెండింగ్ ద్వారా జీడిపి పెరగాలి. సో ఇన్ఫ్లేషన్ ద్వారా జీడిపి పెరగకుండా ఎందుకంటే దుర్మార్గం ఇది దేశంలోకి ఎక్కడ ఉంది. అసలు ఇది చర్చ పార్లమెంట్ లో రావాలి. పార్లమెంట్ లో మాట్లాడే వాళ్ళు ఎవరు ఉంటారు? ఎవరు వెళ్ళినా ఎవరు భజన వాళ్ళది, ఎవరు గోల వాళ్ళది, ఎవరు వాళ్ళది, కానీ ఎక్కడన్నా చర్చ జరుగుతుందా? ఒకప్పుడు సుబ్రహ్మణ్యం స్వామి లాంటి వాళ్ళు లేదా గొప్ప వాళ్ళు ఉండేవాళ్ళు పార్లమెంట్ లో. అసలు దీని మీద విస్తృతంగా చర్చ జరిగేది. ఇప్పుడు అదొకటి పాప్కార్న్ ట్యాక్స్ వెళ్ళిపోయింది. ఎనివే ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే జిఎస్టీ కూడా యూనిఫామ్ చేయండి. మళ్ళీ ఈ పెట్రోల్కి వీటికి ఎగ్జామ్షన్ ఇచ్చేసి అది బాధ వేయడం. మొత్తం చూడాలంటే సామాన్యుడు మధ్యతరగతి వాళ్ళని అయితే పేదవాళ్ళ కిందకి లాగేయాలి. ఒక రకమైన అప్పర్ మిడిల్ క్లాస్ వాళ్ళని తెచ్చి మధ్యతరగతిలో పడేయాలి. సో ఈ దేశంలో ఈ విధానం నడుస్తూ ఉంది కాబట్టి ఇది పోవాలి. ఇది మేము చెప్పదలుచుకుంటుంది. సో ఇక్కడ ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. మేము ఇందాక సార్ అన్నట్లు, సార్ నిన్న కూడా నిర్మలా సీతారామన్ గారు క్లియర్ గా చెప్పారు, సో లాస్ మీద ట్యాక్స్ వేస్తానని చెప్పారు, కార్ లాస్ మీద ట్యాక్స్ వేస్తానని చెప్పారు. అంటే లాస్, సో నేను అనేది 2014 6 లక్షలు అయితే ఇప్పుడు అది అన్ని ₹1,00,000 నేను అమ్మితే 5 లక్షలు లాస్, ఆ లాస్ మీద ట్యాక్స్ వేస్తానని చెప్పారు. దాని మీద ట్యాక్స్ అంటే సో ఆల్మోస్ట్ ఇది ఆల్రెడీ క్లియర్ గా 2 సార్లు కూడా చెప్పారు. సో ఇక్కడ మీరు అనేది కంపెనీ తాలూకు కాదు, ఆమె చెప్పింది లాస్ మీద. మనం అమ్మినా లేదా సెకండ్ హ్యాండ్ కార్ మనం జనరల్ గా స్టోర్స్ కి ఇస్తాం, వాళ్ళు అమ్మి పెడతారు మనకి. సో అక్కడ వచ్చే లాస్ మీద మనకి ట్యాక్స్ వేస్తున్నారు. ఇది చెప్పదలుచుకుంది. ఎనివే అసలు ఈ విధానం అంతా కూడా మనం చూసుకుంటా ఉంటే దేశం ఎటుపోతుంది అనేది మనకి భయపడే పరిస్థితి. సో దీని మీద విస్తృతంగా చర్చ జరగాలనేది నాలాంటి వాళ్ళని చెప్పదలుచుకుంది.
రైట్. ఆనంద్ గారు నేను మీ దగ్గరికి వస్తే నాకు ఒక క్వశ్చన్ ఉంది. మేబీ నాకు తెలిసి నలుగురు గెస్ట్లను నేను ప్యానల్ మెంబర్స్ని అడగాల్సినటువంటి ప్రశ్న ఇది. ఆనంద్ గారు మీతోనే మొదలెడతా ఈ ప్రశ్నకి సమాధానం వెతుక్కోవడం. ఒక కామన్ మ్యాన్ ఉన్నాడు సార్, ఒక అవినాష్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడు. వాడి జీతం 10,000 అనుకుంటే వాడు ట్యాక్సుల రూపేనా కడుతున్నది ఎంత, వాడు జిఎస్టీ రూపేనా కడుతున్నది ఎంత, వాడు కొనేటువంటి వస్తువుల మీద కడుతున్నది ఎంత, వాడి జీవన విధానం వాడి ప్రమాణం ఏంటి సార్? దీనికి 10,000 రూపాయలు లేదా 20,000 సంపాదించేవాడు బ్రతికేంది సార్? ఎంత కడుతున్నాడు సార్ వాడు గవర్నమెంట్కి? వెరీ సింపుల్ క్వశ్చన్ అడిగారు, కానీ కాంప్లికేటెడ్ ఆన్సర్ ఉంటుంది వెనుక. ఎట్లా అంటే మీకు వచ్చేదానికి ప్రత్యక్ష పన్నులు పరోక్ష పన్నులు 2 ఉన్నాయి. దీని మీద మీ జీవన శైలి మీ జీవన విధానం కూడా ఆధారపడి ఉంటుంది. మీకు 20,000 రావచ్చు, కాకపోతే మీరు కాస్ట్లీ మొబైల్స్ వాడుతుండొచ్చు, మీరు వాడే డేటా ప్యాకేజ్ దగ్గర నుంచి, దాంతోపాటు మీరు చూసే సినిమా ఎక్కడ చూస్తారు, సింప్లెక్స్ చూసారా మల్టీప్లెక్స్ చూసారా దగ్గర నుంచి మీ ప్రతిదీ, మీరు హోటల్లో తింటున్నారా, ఇంట్లో ప్యాకేజ్ ఫుడ్ తింటున్నారా, లేకపోతే నార్మల్గా బియ్యం కూడా మామూలుగా పప్పు దినుసులు ఇవన్నీ కూడా ప్యాకేజ్ ఉన్నట్టు తీసుకున్నారా, ప్యాకేజ్ లేనట్టు తీసుకున్నారా, సోప్స్ ఏంటి, ఇవన్నీ కూడా దీని మీద ఆధారపడ్డాయి. కాకపోతే టాక్సేషన్ విధానానికి వస్తే ప్రత్యక్ష పన్నుల్లో తక్కువ సంపాదించే వాళ్ళు, అంటే మనలాంటి మధ్యతరగతి దిగువ మధ్య తరగతి వాళ్ళు ప్రత్యక్ష పన్ను కంటే కూడా పరోక్ష పన్ను కట్టేది ఎక్కువైంది. ఇదే అందరూ కూడా చెప్తా ఉంది. ప్రత్యక్ష పన్నుల విధానంలో ఏమో మనం తక్కువ కడుతుంటాం, మనం ట్యాక్స్ తక్కువే కడుతున్నాం కదా అనుకుంటాం. కానీ మనకు తెలియకుండా ప్రతిరోజు ప్రతి దాని మీద ట్యాక్స్ కడుతూనే ఉన్నాం. దానిలో పారదర్శకత అనేది జిఎస్టీ వచ్చిన తర్వాత కొంతవరకు వచ్చినా కూడా ఇంకా క్లారిటీగా అందరికీ తెలియనటువంటి పరిస్థితి. సో మీరు నాకు తెలిసినంత వరకు మీ ఆదాయంలో దాదాపు 30% పైగా ట్యాక్సుల రూపంలోనే పోయేటువంటి అవకాశం ఉంటుంది. అంటే 10,000 సంపాదించినా 20,000 సంపాదించినా వాడు మినిమం అయితే 30% ప్రభుత్వాన్ని కడతానే ఉన్నాడు. ఏది మీరు ఫస్ట్ పెట్రోల్ పట్టించుకుంటేనే కడతారు కదా. దాని నుంచి మీకు అది మహేశ్వరరావు గారు చెప్పిన, రామ్మోహన్ రావు గారు చెప్పిన, ఫస్ట్ చెప్పేది మీరు పెట్రోల్ వేస్తే వేట పడే, సెస్ పడే, ఇంకోటి పడే. పొరపాటు మీకు మద్యం తాగే అలవాటు కనుకుంటే దానిలో ఎన్ని రకాల ట్యాక్సులు ఉంటాయి. ఎందుకంటే నేను ఈ మధ్య ఆంధ్రప్రదేశ్లో మద్యం వ్యాపారం ఎలా జరుగుతుంది ఏందని చూశాను. ట్యాక్సులు ఒక మామూలుగా కంపెనీ 3,000 రూపాయలకు ఒక బాటిల్ అమ్మితే దాని మీద ప్రభుత్వం వేసే ఏఆర్ఈటీ కానీ తర్వాత అదర్ ట్యాక్స్లు అన్ని కలుపుకుంటే మళ్ళీ మీకు 3,000 పడుతుంది. దాదాపు 48% పడుతుంది ట్యాక్స్. సో మీరు ఇందాక అడిగారు చూసారా, మీరు రోజు కనుక మీరు సంపాదించే దాంట్లో ఒక క్వార్టరో హాఫ్ రోజు కనుక తాగితే మీరు కట్టే ట్యాక్స్ ఇంకా ఎక్కువైపోతుంది. సార్ నా జీతం 10,000 అయితే రోజు క్వార్టర్ హాఫ్ తాగేంత డబ్బులు వస్తాయా? ఇంత ట్యాక్స్ తర్వాత సార్ అత్యంత దారుణమైంది మనకి తెలుగు రాష్ట్రాలనే కాదు భారతదేశంలో ఏంటంటే తక్కువ ఆదాయ వర్గాల వాళ్ళు తాగినంతగా ఎక్కువ ఆదాయం ఉన్నటువంటి వర్గాల వాళ్ళు తాగడం లేదు. నేను ఒక వైన్ షాప్ స్టాటిస్టిక్స్ క్లియర్ గా చెప్తాను. వాళ్ళు ఒక రోజు అమ్మే దాంట్లో 86% ఆఫ్ ద రెవెన్యూ కమ్స్ బిలో 200, అంటే 200 రూపాయల కన్నా తక్కువ ఉన్న మద్యం మీదే వాళ్ళు 80% ఆదాయం ఉంటుంది. తెలుసా మీకు? అందులో కూడా 100 రూపాయలు, 99 రూపాయలు, 120 రూపాయలు, 130 రూపాయలు, 140 రూపాయలు, 150 రూపాయలు, వీటిలో హైయెస్ట్ సేల్స్ ఉంటాయి. ఒక రోజు ఒక కస్టమర్లు 1,600 బాటిల్ ఒక షాప్ అమ్మితే 1000 నుంచి 1,100 బాటిళ్ళు కేవలం ఇవే ఉంటాయి. 180, 190 అనేది మళ్ళీ అది రేంజ్ ఉంటుంది. అదే 660 బాటిల్లో లేకపోతే 2,000 పెద్ద బాటిల్లో కొనేవాళ్ళు వారానికి 1-2 ఉంటాయి. సో అత్యధికంగా మద్యం రూపంలో తిరిగి ప్రభుత్వానికి డబ్బులు కడుతున్నాడు, ట్యాక్స్ కడుతున్నాడు ఎవరైనా ఉన్నారు అంటే ఈ చీప్ లిక్కర్ తాగేవాళ్ళు. ఎవరైతే శ్రామికులు, నిత్య శ్రామికులు ఉంటారో వాళ్ళు ఏంటంటే ఒళ్ళు అలిసిపోయింది, కష్టం, సమ్ రీజన్స్ ఏవైనా అవ్వచ్చు, ముందు వాటి డీ అడిక్షన్ సెంటర్స్ పెడతామని చెప్పి దీంట్లో కూడా ట్యాక్స్లో కూడా ఇంత పర్సంటేజ్ దీన్ని డీ అడిక్షన్ ప్రమోషన్ చేస్తామని కలెక్ట్ చేస్తారే కానీ ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడైనా మీరు డీ అడిక్షన్ సెంటర్ చూసారా? ఎక్కడైనా చూసారా? మనం ఎందుకు ఇంకా కూడా పేదవాళ్ళు ఉంటానే ఉన్నారు. నాకు తెలిసి మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత ఎన్నో మార్పులు ప్రతి ప్రభుత్వం చేసింది. అంటే వీళ్ళ మీద వాళ్ళ మీద వీళ్ళు విమర్శలు చేసుకోవచ్చు, కానీ గరీబీ హఠావో మూవ్మెంట్ దగ్గర నుంచి పేదరికాన్ని భారతదేశం నుంచి పారద్రోలాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు సక్సెస్ కాలేకపోవడంలో ఈ మద్యం మహమ్మారి కూడా చాలా ముఖ్యమైనదండి. అంటే మీరు అడిగారు కాబట్టి 150 తాగి అలవాటు ఎలా సంపాదిస్తానంటే రోజుకి 700 రూపాయలు సంపాదించే కూలి 300 రూపాయలు తాగి 400 రూపాయలు ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఇది నిజం, జీర్ణించుకోలేని నిజం ఇది. అదే అనిపిస్తా ఉంది సార్ లిటిల్గా. అంటే దీని వైపు కంట్రోల్ అంటే మేబీ సబ్జెక్ట్ కాదు, కాకపోతే ఇక్కడ ట్యాక్స్ల గురించి వచ్చింది కాబట్టి ఆ చర్చ వచ్చింది. అఫ్ కోర్స్ మనం పాప్కార్న్ దగ్గర మొదలై మద్యం దాకా వచ్చాము, పెట్రోల్ దాకా వచ్చాము. హైయెస్ట్ ట్యాక్స్ ఉండే సిన్ గుడ్స్ ఏనండి, సిగరెట్స్, ఆల్కహాల్,
ఇంకోటి లగ్జరీ గుడ్స్ ఉన్నాయి కదా, వాటి మీద ఏంటి ఇంకా మీరు కావాలంటే లగ్జరీ ఊరికనే లగ్జరీ గుడ్స్ మీద అంటే పరిగెత్తే వాడి మీద పన్ను అనకండి, కానీ అది కరెక్ట్ విధానం. అది లగ్జరీ గుడ్స్ మీద ఏంటి, పరిగెత్తే వాడి మీద వేయాలంటే ఆదాయం ఏం చేసుకుంటారు, కోట్లు సంపాదిస్తారు, 100 కోట్లు సంపాదిస్తున్నారు, వాళ్ళ మీద కావాలంటే ఇంకో 1% 2% పెంచండి. ఈ మాట అన్నప్పుడల్లా పరిగెత్తే వాడిని గాలి చేస్తామంటే ఎవరు పరిగెత్తారు అంటారు, కానీ అందులో ఏం పూర్తిగా నీకు ఒక ₹1,00,00,000 తర్వాత వచ్చిందంతా మాదంటే ఎవరు పరిగెత్తడు. ₹1,00,00,000 దాటిన తర్వాత వచ్చే దాంట్లో నీకు 50 నాకు 50 అంటే పరిగెత్తారు, దానిలో ఏమి ఇబ్బంది ఏమి ఉండదు. సో వీలైనంత వరకు దిగువ మధ్య తరగతి పేదవాళ్ళ మీద పడేటువంటి భారాన్ని తగ్గిస్తూ సరళీకృత విధానాలకు తెరలిదీయాల్సినటువంటి అవసరం ఉంది. రైట్, చూద్దాం. సేమ్ ప్రశ్న నేను తులసిరెడ్డి గారిని కూడా అడగాలనుకుంటున్నాను. నా ప్యానెల్లో ఉన్నటువంటి ఇన్ఫాక్ట్ 4 గెస్ట్ని అడుగుతున్నాను. నేను ఆనంద్ గారితో మొదలెట్టా. తులసిరెడ్డి గారు, మీరు చాలా చూసి వచ్చారు కాబట్టి మీరు మీ సమాధానం కూడా నేను చూస్తున్నా. దాని తర్వాత మహేశ్వర్ గారిని అడుగుతాను. నేను 10,000 నా జీతం అయితే 10,000 నా జీతం అయితే నా పరిస్థితి ఏంటి సార్ ఇప్పుడున్నటువంటి భారత పరిస్థితుల్లో? ఇప్పుడు వారు చెప్పినట్లు టీ మామూలుగా పోయి తాగితే ₹5 టీ వస్తుంది. అదే ఎయిర్పోర్ట్ లో టీ తాగితే ₹250 అవుతుంది. అదే టీ ఇది బాగుంటుంది. ఈ ₹5 టీ బాగుంటుంది, వాస్తవం. అది చప్పగా ఉంటుంది. తర్వాత వచ్చేసి బియ్యం వచ్చేసి ఇప్పుడు పీడిఎస్ రైస్ లో దాంట్లో వచ్చేసి బి విటమిన్ కానీ ప్రోటీన్స్ కానీ అన్ని బాగుంటాయి, కానీ అది మన వాళ్ళు తినరు. అది కేంద్ర ప్రభుత్వం ఊరికి ఇస్తుంది, రాష్ట్ర ప్రభుత్వం రూపాయికి ఇస్తుంది, కానీ అవి తినరు. అవి అమ్మేసి ఇమీడియట్ గా ₹8 ₹10 కానీ బండికాన ఫేర్ పైసా కూడా అమ్మేసేసి వీళ్ళు వచ్చేసి ₹50 ₹60తో డబుల్ పాలిష్ ట్రిపుల్ పాలిష్ రైస్, సన్నగా తెల్లగా ఉండే రైస్, దాంట్లో ఏమి ఉండదు. దాంట్లో వచ్చేసి కార్బోహైడ్రేట్స్ తప్ప ఏమి ఉండదు. కాబట్టి అంటే విధానం కూడా వారు చెప్పినట్టు మద్యం వచ్చేసి మద్యం గన ఒక కుటుంబంలో ఒక మద్యం తాగేవాడు మద్యం విరమించుకుంటే ఏ ప్రభుత్వాల అవసరంలో వాడు వచ్చేసి ఆటోమేటిక్ గా పైకి వస్తుంది ఆ కుటుంబం. కానీ ఒక కుటుంబంలో అంతవరకు ఏం లేకుండా ఒక మద్యం తాగేవాడు తయారైపోతే ఆ కుటుంబం పతనం. రోజుకు ₹300 తాగితే నెలకు 9,000 అవుతుంది. మీరు చెప్పింది ఏమి, 10,000 ఆదాయం వచ్చేవాడు ఏ విధంగా బతకాలని. కానీ ఒక మద్యం మీదనే వచ్చేసిడు రోజుకు 300 అయితే నెలకు 9,000, సంవత్సరానికి 1,08,000. కాబట్టి మద్యం అనేది ఇది ప్రభుత్వాలు కంట్రోల్ చేయలేము అనే నేపథ్యంలో వదిలిపెడుతున్నాయి, కానీ కారణం వచ్చేసి అది ఆదాయ వనరుగా భావిస్తున్నాయి. మద్యం ఉన్నంత వరకు ఇది గతంలో మద్యం తాగాలంటే నామోషి పడేవాళ్ళు. ఎస్పెషల్లీ యువకులు వచ్చేసి మద్యం షాపుల కాడ కనపడాలంటే నాకు పిల్లనిస్తారు లేదని భయపడేవాడు. ఇప్పుడు విచ్చలవిడి అయిపోయింది. వచ్చేసి ఏ షాపు రద్దీగా ఉండదు, కానీ మద్యం షాపులు రద్దీగా ఉంటాయి. కాబట్టి సమాజంలో ఈ యొక్క మోరల్ వాల్యూస్ కూడా వచ్చేసి చాలా మంది వ్యసనాలతోనే పావర్టీకి కుంగిపోతున్నారు. ఇప్పుడు ఒక కుటుంబంలో గూడు విద్య వైద్యము, గూటికి సంబంధించి సబ్సిడీ బియ్యం పథకం ఉంది, గూడుకు సంబంధించి ఇందిరమ్మ ఇల్లు, ఇంకో హౌసింగ్ ఉంది, విద్యకు సంబంధించి రకరకాల పథకాలు ఉన్నాయి, వైద్యానికి సంబంధించి ఆరోగ్యశ్రీ ఉంది. అంటే ఒక కుటుంబానికి మినిమం కావాల్సినవన్నీ ఉన్నాయి. ప్రభుత్వం వచ్చే చేస్తుంది, ఏ ప్రభుత్వం ఉన్నా కానీ వ్యసనాలు ఒకటి. రెండవది పని చేయకుండా వచ్చేసి తాగి పండుకోవడం. వాడు వచ్చేసి తాగేది పండుకోవడం వచ్చేసి కొంత వయసులో ఉన్నప్పుడు నాకు తాగితే కానీ పని చేయలేనని చెప్పి తాగేది. వాడు 20 ఏళ్ళు పని చేయాల్సిన వాడు 5 ఏళ్ళకే వచ్చేసి పడిపోతాడు. కాబట్టి పని చేసినంత కాలము ఆ విధంగా మేనవర్స్ వేస్ట్ అయిపోయినాయి. ఇంకా తర్వాత 10 ఏళ్ళ తర్వాత వాడు పనికి రాకుండా కుటుంబానికి అయిపోతున్నాడు. కాబట్టి మెయిన్ గా ఈరోజు పావర్టీ ఏ కుటుంబం ఉంది అంటే గన మెయిన్ గా వచ్చేసి వ్యసనాలు. ఆ వ్యసనాలలో మద్యం, ఇంకా ఈ లోపల వచ్చేసి గంజాయి డ్రగ్స్ కూడా విపరీతం అయిపోయినాయి. యూత్ లో మెయిన్ గా వచ్చేసి మనమేమో చంద్రబాబు నాయుడు గారు వచ్చేసి మన వృద్ధతరం అయిపోతుంది, వృద్ధులు ఎక్కువైపోతున్నారు, యువకులు కావాలంటున్నారు. కానీ మహాకవి శ్రీశ్రీది కొంతమంది యువకులు పుట్టుకతో వృద్ధులు అనే టైపులో ఆ విధంగా తయారైపోతుంది. వచ్చేసి యువకులు వచ్చేసి వాళ్ళు ఈ యొక్క డ్రగ్స్ కు గంజాయికి దీనికి అలవాటు పడి వచ్చేసేసి మొత్తం వాళ్ళు ఎందుకు పనికి రాకుండా అయిపోయే పరిస్థితి, ఆ కుటుంబాలకు బడన అయిపోయే పరిస్థితి యువకులు అయిపోతున్నారు. కాబట్టి ముందు సమాజం, ప్రభుత్వాలు వచ్చేసి ఈ వ్యసనాల మీద కంట్రోల్ చేసి అటు మోరల్ గా అటు చట్టాల రూపంలో దాన్ని ఎంకరేజ్ చేయాలి. దాన్ని వచ్చేసి పొదుపును ఎంకరేజ్ చేసి ఈ యొక్క నైతిక విలువలను ఎంకరేజ్ చేయాల్సినటువంటి ఆ కోణంలో కూడా
ప్రభుత్వాలు కేవలం వచ్చేసి డబ్బు రాబట్టడము, రూపాయి రాక రూపాయి పొక్క కాదు, మేము ఎంత ఇచ్చామని కాదు, అది సద్వినియోగం అవుతుందా లేదా, అది ఓవరాల్ గా హ్యూమన్ డెవలప్మెంట్ కు, ప్రతిదీ ఏది కూడా హ్యూమన్ డెవలప్మెంట్ కు ఉపయోగపడాలా. ఆ హ్యూమన్ డెవలప్మెంట్ ఫైనల్ ఏమి, సంతోషం. ఫైనల్ గా వచ్చేసి సంతోషకరమైన దేశాల లిస్టు తీస్తే మనం ఎక్కడ ఉన్నాం? సంతోషకరమైన దేశాల లిస్టు చూస్తున్నారు, ధనవంతుల దేశాల లిస్టు చూస్తారు, కానీ ఫైనల్ వచ్చేసి సంతోషకరం, మానవునికి హ్యాపీనెస్. ఆ హ్యాపీనెస్ అనేది అది అల్టిమేట్ గోల్ గా ప్రభుత్వం యొక్క పథకాలు కానీ ప్రభుత్వం యొక్క విధానాలు కానీ ఉండాల్సిన అవసరం. నాకు తెలిసి దానిపైన కూడా మనం ఒకరోజు చర్చ పెట్టాల్సినటువంటి అవసరం ఉంది సార్. ఖచ్చితంగా హ్యాపీనెస్ ఇండెక్స్ పైన, దాని మీద వచ్చేటువంటి విధానాలపైన, ఎందుకంటే బంగ్లాదేశ్ లాంటి దేశాలు మనకంటే ప్రాపర్గా పైన ఉన్నాయి. వద్దాం దానిపై కూడా. నేను రామ్మోహన్ గారితో కంక్లూజన్ కంప్లీట్ చేస్తాను, కంక్లూజన్ మీ దగ్గర నుంచి మొదలెడతాను. బట్ మహేశ్వరరావు గారు మీరు చెప్పండి, అంటే ఇక్కడ ఒక మాట, అంటే యాజ్ అ చార్టెడ్ అకౌంటెంట్గా ఒక 10,000, అంటే నేను దీంట్లో మేబీ చిన్న ప్రశ్నగా అనిపించినా ఇందాక ఆనంద్ గారు అన్నట్టుగా ఇట్స్ కాంప్లికేటెడ్ క్వశ్చన్ చాలా క్లియర్గా. ఒక 10,000 సంపాదిస్తున్నటువంటి కామన్ మ్యాన్ రోజు ఉదయం నిద్ర లేవగానే వాడు వాడుతున్న బ్రష్ పేస్ట్ దగ్గర నుంచి మొదలెడితే రాత్రి నిద్రపోయేంత వరకు తన ఫేస్కి లిప్స్కి పెట్టుకునేటువంటి వ్యాసలిన్ వరకు ద లాట్ ఆఫ్ ప్రోడక్ట్స్ అతను వాడేటువంటివి. తద్వారా ట్యాక్స్ ఎంత కడతా ఉన్నాడు అనేటువంటిది ఇప్పటివరకు తను ఎప్పుడు లెక్కలేసుకునేటువంటి అంశం. మీరు కొంచెం ఎలాబొరేటెడ్గా చెప్తే బాగుంటుందేమో ప్రేక్షకులకి అనేటువంటిది మా ఉద్దేశం. సార్ ఇక్కడ మీరు అన్నట్టు 10,000 రూపాయలు వచ్చే వ్యక్తికి రెండు మార్గాలు ఉన్నాయి. అది ప్రభుత్వం చేయాలి, అతను చేయాలి. అంటే మనం సపోజ్ మా ప్రభుత్వం గురించి చెప్తాం, ఆమ్ ఆద్మీ పార్టీ అనుకుంటాం ఢిల్లీలో, అంటే మేము ఎలా వెళ్తున్నామని. ఈ 10,000 రూపాయలు వచ్చే వ్యక్తికి మేము కొంత వెసులుబాటు ఎలా అంటే, ఇప్పుడు సపోజ్ సంవత్సరానికి వీళ్ళు గవర్నమెంట్ స్కూల్లో చదివేది, జనరల్ 10,000 రూపాయల జీతం వచ్చే అతను ప్రైవేట్ స్కూల్లో చదివిస్తాడు. అండ్ సంవత్సరానికి ఒక 50,000 60,000 రూపాయలు మొత్తం అక్కడ దాంట్లో పోతా ఉన్నాయి. రెండోది వచ్చేకి వైద్యం కూడా ఫెసిలిటీస్ ఎక్కడా లేవు. సో వీళ్ళకి ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినా 10,000 రూపాయలు అక్కడ పోతా ఉన్నాయి. సో మూడోది వచ్చేకి ఏంటంటే ఇంకా మిగిలినవన్నీ కూడా ఆ ఖర్చులు, అంటే అతని కుటుంబ ఖర్చులు సరిపోతా ఉన్నాయి. ఇక్కడ అసలు వచ్చేది పోయేది ఏమి లేదు. రెండోది ఇక్కడ మనం అబ్జర్వ్ చేసేది ఏంటంటే వీళ్ళకి అసలు సేవింగ్ మైండ్ సెట్ కూడా లేదు. అంటే ఏ రోజు వచ్చింది, ఏ రోజు ఖర్చు పెట్టింది, ఏ రోజు వచ్చింది, ఏ రోజు అయిపోతా ఉంది. భవిష్యత్తు మీద అసలు వాళ్ళకి ఆలోచన లేకుండా ఉంది. ఇప్పుడు మా ప్రభుత్వం తాలూకా ఢిల్లీలో మేము చేసేది ఏంటంటే ఈ 10,000 వచ్చే వాళ్ళకి గవర్నమెంట్ మొత్తం కూడా ఎడ్యుకేషన్ అంతా కూడా గవర్నమెంట్ చేసేసి కార్పొరేట్ స్థాయిలో పెట్టడం వల్ల ఆ 30,000 వాళ్ళకి సేవ్ అయిపోతా ఉంది. విద్య కూడా, సో అలా వైద్యం కూడా ఫ్రీ అయిపోతా ఉంది. మూడోది వచ్చేకి ఇక్కడ ఇతనికి తాగుడు వ్యవసాయం కానీ లేకుండా కానీ ఉంటే ఈ మనీలో ఖర్చులు పోను ఇంకా అంత మిగులుతుంది. ఆ ఖర్చుల్ని సేవింగ్స్ రూపంలో వెళ్ళే పరిస్థితి ఉంటుంది. పావర్టీ నుంచి పైకి రావడానికి ఈ ప్రభుత్వాలు చేయాలి, అత్తలు చేయాలి, వాటిని చైతన్యం చేయాల్సిన పరిస్థితి ఉంది. ఇది మొదటి విధానం. ఇప్పుడు ఇతను చైతన్యవంతమై ఇతను కానీ ఎడ్యుకేట్ అయిపోతే ఏమవుతుంది అంటే ఇతను వీళ్ళ మాట ఎండో, అంటే ఇది ప్రశ్నించడం మొదలు పెడతాడు ఆటోమేటిక్ గా. సో ఈ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఎంత తింటున్నాయి, ఎంత అనేది మాట్లాడతాడు. కాబట్టి రెండో రకం రాజకీయ వ్యవస్థ దేశంలో నడుస్తూ ఉంది. ఏంటంటే రెండో రకం రాజకీయ వ్యవస్థ ఏంటంటే వీళ్ళకి, ఇప్పుడు మన రాష్ట్రంలోనే చూస్తున్నాం, ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం విపరీతంగా లిక్కర్ పెంచుతా ఉన్నారు, లిక్కర్ సేల్స్ పెంచుతా ఉన్నారు. సో లిక్కర్ పెంచేసి ఇంకా ప్రమోట్ చేస్తున్నారు లిక్కర్ తాగడానికి. అంటే ఆ లిక్కర్ ఎక్కువ తాగుతా ఉంది, 80% వచ్చేకి పేదవాడే. ఈ వచ్చిన 10,000 తీసుకెళ్లి లిక్కర్ తాగేస్తున్నాడు, అయిపోతా ఉంది. సో వాళ్ళ పిల్లలు వచ్చేకి కార్పొరేట్ స్కూల్లో లేదా గవర్నమెంట్ స్కూల్లో ఫెసిలిటీస్ ఏమి లేవు, గవర్నమెంట్ స్కూల్ లేదు కాబట్టి ప్రైవేట్కి వెళ్ళడానికి మనీ లేదు, డ్రాప్ అవుట్ అయ్యి ఆపేస్తున్నాడు వాడు మళ్ళీ వచ్చేది. అంటే అక్కడ ఎడ్యుకేషన్ లేదు. సడన్ గా ఏదైనా కరోనా లాంటిది ఇంకోటి వచ్చిందంటే దేవుడు దండం పెట్టుకుని చచ్చిపోతున్నారు. 15,000 చచ్చిపోయారు మొన్న. ఇప్పుడు వీళ్ళకి సేవింగ్స్ ఉండవు, వీళ్ళకి ప్రభుత్వ ఫెసిలిటీస్ లేవు. సో చిన్న మినిమం ఫెసిలిటీస్ కూడా లేని పరిస్థితి. ఆ రోజు కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళాలంటే 5-6 లక్షలు, వీళ్ళకి ఏమి లేదు కాబట్టి వీళ్ళకి అప్పు పుట్టిన పరిస్థితి. కళ్ళెదురుగానే తన కుటుంబాన్ని వదిలేసుకుంటున్నాడు. అంటే ఇవన్నీ కూడా తెలియట్లేదు వాళ్ళకి, ఇవన్నీ కూడా తెలియట్లేదు. ఇదే దుర్మార్గమైన ప్రభుత్వ విధానాలు. వీటన్నిటి మీదే వాళ్ళు చాటాగా ఉన్నట్టుగా మార్పు చేయాలన్న దాని మీదనే మేము మాట్లాడుతున్నాం. ఇంత మంచి రాజకీయ ఆకాంక్ష ఏదో మనం అనేది కాదు. ఇక్కడ విధానం రెండు, అంటే ప్రభుత్వం యాజ్ వెల్ యాజ్ అతను వర్కౌట్ అయితే 10,000 రూపాయలు జీతం ఉన్న అతను కూడా ఎంపవర్ అవుతాడు, డెవలప్ అవుతాడు. సో ప్రభుత్వం నిత్యం అతని మీద
ట్యాక్స్ రూపాయలు ఇందాక సార్ అన్నట్లు ఈ లిక్కర్ మీద ఆల్మోస్ట్ హైయెస్ట్ ట్యాక్స్ వేస్తా ఉన్నారు, బాధేస్తా ఉన్నారు. వచ్చే మొత్తం లిక్కర్ మీద వచ్చే ఏదైతే ఎక్సైజ్ ఉందో అదంతా కూడా పేదవాడు రక్తమే. అంటే వాడికి ఒక వైపు పథకాలు ఇస్తా, రెండో వైపు వాడి దగ్గర లాగేస్తా, మొత్తం వాడి ఒక రెవెన్యూ సోర్స్ కింద చూసే పరిస్థితి. అందుకే నేను ఏమంటానంటే దానికి కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చి 18% వేసేస్తే ఆటోమేటిక్ దాని కాస్ట్ 20-30 రూపాయలు ఉంటుంది. ఒక 18% అంటే 40-50 రూపాయలకు వచ్చేస్తుంది లిక్కరు. ఇప్పుడు హ్యాపీగా సంపాదించిన 700 సార్ అన్నట్లు ఒక 50 రూపాయలు తాగడానికి పోయినా మిగతాది ఉపయోగపడుతుంది, డెవలప్ అవడానికి ఉపయోగపడుతుంది. ముఖ్యంగా మనం చేయాల్సిన ఏదైనా లిక్కర్ తాగటం, లిక్కర్ బాన్ చేయడం మనం చేయలేం, కానీ లిక్కర్ ని జిఎస్టీలో తీసుకొచ్చి దాంట్లో 18% అనే కాన్సెప్ట్ తీసుకొచ్చి అవసరమైతే లిక్కర్ మీద జిఎస్టీ తగ్గించే పరిస్థితి వేసేస్తే పావర్టీని పైకి తీసుకురావడానికి ఉపయోగపడుతుంది అనేది చెప్పదలుచుకున్నాను. రైట్ ఇక కంక్లూజన్ వైపు వెళ్దాం సార్. వీ హ్యావ్ వెరీ లెస్ టైం. సో రామ్మోహన్ గారు మీ దగ్గర నుంచి మొదలెడదాం. ఫైనల్గా అంటే ఒక కామన్ మ్యాన్కి ఈ ట్యాక్సేషన్ నుంచి కానీ లేదంటే ఈ ట్యాక్స్ల విధానాన్ని కానీ ఎలా చూడాలి సింపుల్గా? అంటే వీ హ్యావ్ వెరీ లెస్ టైం. 2 నిమిషాలు తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఇది మీరు తాగినోడే కడతారు తాళ్ళ పన్ను సామెత. అట్లా నేను చెప్తున్నాను అంటే 2 సర్వేలు వివరిస్తాను. ఒక సర్వేనేమో మేము రాఘవాపురం వరంగల్ జిల్లా చేసినాం. ఈ ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ పథకాల డబ్బంతా ఆ ఊరికి ఎంత వస్తుంది, ఆ ఊరు కళ్ళు దుకాణంలో ఎంత డబ్బులు పోతుంది, కానీ ఇంకోటి ఏంటి అవసరం కళ్ళంటే సాల దుకాణం ఎంత పోతుంది, దీనికంటే 3 ఇంతలు ఎక్కువ ఉంటుంది. ఇంతకుముందు ఆనంద్ గారు చెప్పినట్టు సమస్య ఏంటంటే ధనవంతులు ఖర్చు పెడతలేడు సార్. నా ఫ్రెండ్ ఒక ఆయన ఉన్నాడు, రోజుకు 10,000 ఖర్చు పెడతారు మద్యం మీద, కానీ ఆయన ఆదాయం ఎంత తెలుసా, రోజుకు 2 లక్షల రూపాయలు. 2 లక్షలు అంటాడు. పేదోడు కష్టపోతున్నారు, నాకేం కష్టం సార్, నాకు 2 లక్షలు సంపాదిస్తున్నాం, 10,000 ఖర్చు పెడుతున్నాం, మంచి ఫ్రెండ్స్ కూర్చోబెట్టి తాగుతాడు, తింటాడు, వెళ్ళిపోతాడు. నేనేమంటున్నానంటే కాస్ట్లీ మద్యం వాళ్ళు కాదు, నిజంగా ధనవంతులు చెడిపోతున్నారు, వాళ్ళు నిజంగా రోజు తాగేవాడు అట్లా చెడిపోతున్నాడు. ఇక్కడ సమస్య ఏంటంటే మేము ఇంకో సర్వే చేసినాం ఖమ్మంలో. ఈ రేషన్ షాపుల మీద సర్వే చేసుకుంటూ రేషన్ షాప్ లో 2 రూపాయల కిలో బియ్యం ఉండే, 2 రూపాయల కిలో బియ్యం 20 కిలోలు ఇస్తే 40 రూపాయలు ఇచ్చిండు. 20 కిలోల బియ్యం తీసుకొచ్చుకున్నాడు. పక్కనే 3వ షాపులో వాని బావమరిది షాప్ ఒకటి ఉంటది, బియ్యం కొనబడును అని అమ్మబడును అని. ఆ షాపుల ఈ 2 రూపాయల చొప్పున 10 రూపాయలకు అమ్మే ప్రయత్నం చేసిండు. వెంట చెప్తున్నాడు. అయితే ఏమైందంటే అక్కడ 18 కిలోలు అయింది, అక్కడ 20 కిలోలు కొన్నాడు, ఇక్కడ 18 కిలోలు జోకితే 18 కిలోలు ఎందుకైనా అడగలే, రేషన్ షాప్ మీద గొడవ పెట్టాలి, పెట్టలే. 18 అంటే 180 రూపాయలు వచ్చినాయి. ఆయన పెట్టుబడి 40 రూపాయలు. వెంటనే ఖమ్మంలో దాని ఎదురుగానే రేషన్ షాప్ బియ్యం అమ్ముకున్నాడు, దాని ఎదురుగానే లక్ష్మీ వైన్స్ కనపడ్డది. మేము వెంబడి పోయినా చూస్తున్నాం. ఎదురుగా పోయి ఏం చేసిండే, అప్పుడు 90 రూపాయలకు వాటర్ బాటిల్, 90 రూపాయలకు వాటర్ బాటిల్ 90 కొన్నాడు. ఏమైంది, 180 90 పోయినాయి. ఇంటికి తెచ్చి 40 రూపాయలు తీసుకొచ్చిండు. ఇంకో 50 మిగిలిన అనుకోండి, మళ్ళీ మాలు మసాలా పడి తాగడానికి పెట్టి అక్కడికి అంత సమాప్తం. అందుకనే ఇప్పుడు పేదవాళ్ళు మద్యం వల్ల ఎక్కువ నష్టపోతున్నారు. నేను ఈ 2 ఉదాహరణలు చెప్పిన ఏంటంటే ప్రభుత్వం దోచుకునేది ఇట్లా ఇస్తున్నది, ఇట్లా తీసుకుంటున్నారు. నెంబర్ 1. రెండోది కూడా చెప్తాను, దీని పరిష్కారం కూడా చెప్పాలి, లేకపోతే ఈ చర్చకు వృధా అవుతుంది. పరిష్కారం అంటే ప్రభుత్వం చేయాల్సిన పని ఏంటంటే అసలు ఈ మద్యం ఇంక్లూడింగ్ వీటిని కూడా జిఎస్టీ పరిధిలోకి తీసుకురావాలి. బెస్ట్ అది, మద్యం కానీ పెట్రోల్ డీజిల్ కానీ, అది బెస్ట్ నెంబర్ 1 సజెషన్. రెండోది ఆదాయ పన్ను సంస్కరణ కూడా కావాలి. ఆదాయ పన్నులు ఏమైందంటే నిజమైన ఇప్పుడు నిజంగా చెప్పాలంటే 6 కోట్ల మంది అంటే మొత్తం 140 కోట్ల మందిలో 6 కోట్ల మందికి ఆనంద్ గారిని సవరించాలి. అసలు 6 కోట్ల మందికి కార్డులు ఉంటే, మన పాన్ కార్డులు ఉంటే ఎంతమంది పన్ను కడుతున్నాం, అసలు ఎంతమంది ఎగవేస్తున్నారు వ్యాపారాల పేరు మీద. ఉద్యోగులు, నేను ఉద్యోగిగా నా జీతం, నేను అడ్వకేట్ జీవితంలో నాకు ఉద్యోగం చేయలేదు, జీతం తీసుకోలేదు. కానీ జీతగాళ్ళు ఎవరైతున్నారో వాళ్ళ దగ్గర డైరెక్ట్ 4th క్లాస్ ఎంప్లాయీ గారు డబ్బులు పోతున్నాయి. నిజంగా ఎగబెట్టే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? అందుకనే గతంలో మీరు ఒక్క మాట చెప్పి ముగిస్తాను, గతంలో 93% ట్యాక్స్ ఉండే, ఏది ట్యాక్స్ సీఏ గారు గెలవాలి. ఇప్పుడు మెల్లమెల్లగా 30% ట్యాక్స్. ఒకనాడు బ్రిటిష్ కాలంలో మనం చూసుకొని 90-93% పోతుంది. ఎవడైనా 100 రూపాయలు సంపాదించి 90 రూపాయలు పోతుంటే, ఇంతకుముందు కారు ఉదాహరణ చెప్పారు కదా, పోతే ఎవరు ఊరుకుంటాడా? ఇప్పుడు 30% కూడా ఎక్కువ అంటున్నాడు. నేనేమంటున్నానంటే దాన్ని సరళీకరణ చేసి ఆదాయ పన్ను పరిధిలోకి ఎక్కువ మంది తీసుకురండి. ఎప్పుడు కూడా తక్కువ ట్యాక్స్ ఉంటే ఎక్కువ వసూలు అయితే. ఒక ఉదాహరణ చెప్తాను మీకు. మహారాష్ట్ర ప్రభుత్వము JNNURM అనే కింద ఒక పథకం కింద వాళ్ళు ఏం చేశారంటే రిజిస్ట్రేషన్ స్టాంప్ డ్యూటీ తక్కువ చేయండి బాబు అన్నాడు. మన వాళ్ళు చేయలేదు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. మహారాష్ట్ర వాళ్ళు చేశారు 5% కన్నా తక్కువ ఉండాలన్నారు. మొత్తం 6 నెలలు లాస్ వచ్చింది, అయిపోయింది రాన్నారు. కానీ ఏమైందంటే వాళ్ళు ఏం చేశారు, 5% అన్ని కలిపి చేస్తే 6 నెలల తర్వాత ఎంత ఆదాయం వచ్చిందంటే అందరూ రిజిస్ట్రేషన్ చేసుకున్నారు, సాదామైన వాళ్ళు రాసుకోలేవరు, దానికి 3 ఇంతల ఆదాయం వచ్చింది. నేను ఎప్పుడు కూడా ట్యాక్స్ చేసి తక్కువ ఉంటే ఎక్కువ మంది కడతారు. ఇది ఈ సూత్రం అర్థమైతలేదు. బంగారు బాతును కోద్దాం అనుకుంటున్నాయి ప్రభుత్వం. ఆఖరి ఒక్క మాట చెప్పి, బంగారు బాతును కోద్దాం అనుకుంటున్నాయి. బంగారు గుడ్డు పెట్టే బాతులను కాపాడుకోవాలి, ప్రజలను కాపాడుకుంటేనే ప్రభుత్వాలు బతుకుతాయి. రైట్. సో తులసిరెడ్డి గారు, ఫైనల్ మీ కంక్లూజన్ కామెంట్ సార్. ఈయన ప్రజలు వచ్చేసి పులిని చేసి అక్క వాత పెట్టుకున్నట్టు కాకుండా
ఏదో ఖర్చు పెట్టుకుని చెప్పేసి ఇప్పుడు మనం పెళ్లిళ్ళ కాడ వస్తే కళ్యాణ మంటపాల కాడ ఆ పెళ్లి ఖర్చు ఒక్కటి చాలా వచ్చేసి ఎవరో కోటీశ్వరుడు వచ్చేసి ఖర్చు పెడతాడు. ఇప్పుడు అందరూ కూడా వచ్చేసి పెళ్లికి నిశ్చితార్థానికి ఇంత ఖర్చు, పెళ్లికి వచ్చేసి ఆర్కెస్ట్రా 10 రకాల ఐటమ్స్, తర్వాత వచ్చేసి ఆనే తెలుస్తుంది మనకు వచ్చేసి పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్టుగా సగం డబ్బు గ్రామీణ ప్రాంతాల డబ్బు వచ్చేసి మొత్తం కార్పొరేట్ విద్యాలయాల దగ్గరికి పోతా ఉంది. వాడిని చూసి ఇది చూసి వాడు చిన్నపిల్లల వచ్చేసి సంవత్సరానికి 5 లక్షలు 6 లక్షలు 7 లక్షలు వచ్చేసి ఒక్కొక్క స్టూడెంట్ మీద. మనం చిన్నప్పుడు వచ్చేసి పైసా ఖర్చు లేకుండా చదువుకున్న స్కాలర్షిప్ తో వచ్చేసి చదువుకున్న తల్లిదండ్రులకు బడ్డం లేకుండా. ఇప్పుడు గవర్నమెంట్ హాస్టల్లో చదువుకున్నా సార్, రూపాయి ఖర్చు పెట్టలే మా అమ్మ నాన్న అయితే ఖర్చు పెట్టలే. ఇప్పుడు వాడిని చూసి వాడి పిల్లడు వచ్చేసి నారాయణ పోయినంట, ఇటు చైతన్య పోయినంట అని ఇల్లు పంపించేది. సంవత్సరానికి ఎంత అంటే 2 లక్షలు 3 లక్షలు 5 లక్షలు ఒక్కొక్క పిల్లల మీద సంవత్సరానికి. కాబట్టి ఇది మెయిన్ గా ఈ విద్యా పిల్లల మీద వాళ్ళ అభిప్రాయం వచ్చి మంచిదే, పిల్లల్ని చదివించుకోవాలా బాగానే. కానీ ఆ నేపథ్యంలో వచ్చేసి విద్యా విధానంలో దోపిడీ జరుగుతుంది. సో కుటుంబాలు నాశనం అయ్యేదానికి కారణము ఆ పిల్లల చదువుల మీద. ఇక్కడ ఉన్నాయంటే ఇక్కడ లేకే ఉన్నాయి, కానీ ఆ వాతావరణము అట్లా ఉంది ఇక్కడ. అదేవిధంగా వైద్యానికి సంబంధించి చిన్న తుమ్ము దగ్గు వచ్చినా గానీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ పోవాలా. ఊర్లో ఉండే హాస్పిటల్ ఎవరు పోరు. ఇప్పుడు వచ్చేసి ఆల్మోస్ట్ అయిపోయిన సబ్ సెంటర్ సిస్టమే లేకుండా పోయింది. గవర్నమెంట్ హాస్పిటల్ ఫెసిలిటీ లేవు, లేకపోతే ఎందుకు వెళ్ళరు కానీ లేవు. అదే అక్కడ ప్రభుత్వాలు వచ్చేసి ఆడ కాన్సన్ట్రేట్ చేయాలా. ప్రజల మెంటాలిటీ కూడా ఆ విధంగా వచ్చింది. మెంటాలిటీ నేను డాక్టర్ చెప్తున్నా కదా, ఇప్పుడు సబ్ సెంటర్ అనేది అటు గవర్నమెంట్ ఫెయిల్యూరు, ఇటు ఇళ్లలో కూడా ఆ అభిప్రాయం వచ్చేసింది. ఇంట్రెస్టింగ్లీ ఇవాళ మన ప్యానెల్లో ఒక అడ్వకేట్ ఉన్నారు, ఒక డాక్టర్ ఉన్నారు, ఒక చార్ట్ అకౌంటెంట్ ఉన్నారు, 3 ఉన్నారు. ఒక్క మాట ఆకాశంలో ఇంతే ముందు చెప్పినట్టే మీరు మంచిర్యాలలో నిన్నటి వార్త 45 నిమిషాల వైద్యానికి 6 లక్షలు బిల్ వేశారంటే ఒక ప్రైవేట్ హాస్పిటల్. యాక్చువల్లీ టైం అయిపోయింది, మనం రేపు మళ్ళీ దాని గురించి మాట్లాడదాం. రైట్, ఫైనల్ గా ఆనంద్ గారు మీ కామెంట్స్. ఏం లేదండి, సరళీకృత పన్ను విధానాలు కావాలి. అందరూ చెప్పినట్లు తగ్గించే కొద్దీ కట్టేవాళ్ళ సంఖ్య పెరుగుతుంది కాబట్టి వీలైనంత వరకు అందరికీ అర్థమయ్యే రీతిలో ఉండేటట్టుగా చూసుకుంటే బెటర్ గా ఉంటుంది. బెటర్ హోప్ ఫర్ ద బెస్ట్ అంతేనండి. కార్పొరేట్ ట్యాక్స్లు తగ్గించిన విధానంగా మామూలు ట్యాక్స్లు కూడా తగ్గిస్తే బెటర్. వండర్ఫుల్. నేను మహేశ్వరరావు గారి కామెంట్స్ ఇందాక ఆయన చెప్పినటువంటి ఆ ఎక్స్టెన్సివ్ స్టేట్మెంట్స్లో నేను అర్థం చేసుకున్నాను కాబట్టి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ మై ప్యానలిస్ట్. ఇవాళ పాల్గొన్నటువంటి తులసిరెడ్డి గారికి, మహేశ్వరరావు గారికి, గీతానంద్ గారికి, అలాగే రామ్మోహన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. విల్ మీట్ us అగైన్ ఇన్ అనదర్ పొలిటికల్ థాట్. సో ఇక్కడ చాలా సింపుల్ మాట ఏంటంటే, పెద్దలందరూ చెప్పినట్టుగా ఒక్క మాట మాత్రం వాస్తవం. ప్రజల కేవలం చిన్న మధ్యతరగతి వాళ్ళ నడ్డి విరుస్తున్న ఈ ప్రభుత్వాలు దీన్ని మనం కరెక్ట్గా ఎదుర్కొనకపోతే నిజంగా చాలా పెద్ద ప్రమాదం జరిగేందుకు ఆస్కారం అయితే కనిపిస్తూ ఉంది. అన్ని అంశాలని క్లియర్గా ప్రాపర్గా నిజంగా 18% GSTలోకి తీసుకొస్తే మేబీ కామన్ మ్యాన్ లైఫ్ కొంత ఈజీ అవుతుందేమో అనేటువంటిది వాస్తవం. తర్వాత ట్యాక్సుల రూపేణ వసూలు చేస్తున్నటువంటి డబ్బంతా కూడా విద్యా వైద్యం మీద కరెక్ట్గా ప్రభుత్వం కనుక ఇన్వెస్ట్ చేసి ప్రభుత్వం యొక్క ఇన్వెస్ట్మెంట్స్ పెరిగితే, ఇటు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పైన, విద్య పైన, వైద్యం పైన పెరిగితే కామన్ మ్యాన్ ఎంతైనా పే చేయడానికి సిద్ధంగా ఉంటాడేమో, అప్పుడు చూద్దాం. బట్ అప్పటి వరకు అయితే ప్రజల్ని బాధడం మానేయాలని చెప్పేసి రిక్వెస్ట్ చేస్తూ ఇది వాళ్ళ పొలిటికల్ థాట్. నేను మీ అవినాష్ జనగామ, సైనింగ్ ఆఫ్.